అనలిటిక్స్ ఈ బిజినెస్ అనలిటిక్స్లో అసలు ఏం చేస్తాం? అనాలిసిస్ ఆఫ్ బిజినెస్, మన బిజినెస్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేటిని వాటిని ఐడెంటిఫై చేసుకొని వాటిని సంబంధించిన సొల్యూషన్ని మనం సార్ట్అవుట్ చేసుకోవటం కోసం ఈ బిజినెస్ అనాలిసిస్ ఆర్ బిజినెస్ అనలిటిక్స్ అనే సబ్జెక్ట్ మనకి హెల్ప్ అవుతుంది. ఏ బిజినెస్లో అయినా సరే డిఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాబ్లం ఏంటి, వాటిని ఐడెంటిఫికేషన్ చేసుకోవటం, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద సొల్యూషన్, వాటికి సొల్యూషన్ని ఐడెంటిఫై చేసుకోవటం కోసం ఈ బిజినెస్ అనలిటిక్స్ అనే సబ్జెక్ట్ మనకి హెల్ప్ అవుతుంది. వాట్ ఆర్ ద టెక్నిక్స్ ఏమేమి ఉన్నాయి, వీటిని ఏ రకంగా అనలైజ్ చేసుకోవాలి, అనలిస్టులు ఎలా అనలైజ్ చేస్తారు, వాట్ ఆర్ ద ఫార్ములాస్ ఏంటి, వీటికి ఏమైనా సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఏమైనా సపోర్ట్ చేస్తాయా ఏంటి అనేది ఈ బిజినెస్ అనలిటిక్స్లో మనం ఇక్కడ కవర్ చేస్తాం అనమాట. నౌ ద డెఫినేషన్ బిజినెస్ అనాలిసిస్. అసలు అనాలిసిస్ అంటే ఏంటి? వ్యాపారాన్ని విశ్లేషించుకోవడం, జరిగిపోయిన వ్యాపారాన్ని విశ్లేషించుకోవడం. అప్పుడే కదా మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తాము. సో బిజినెస్ అనాలిసిస్ ఈజ్ ఎ రీసెర్చ్ డిసిప్లిన్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ బిజినెస్ నీడ్స్ అండ్ డిటర్మినింగ్ సొల్యూషన్ టు బిజినెస్ ప్రాబ్లమ్స్. సో నీడ్స్ ఏంటి, బిజినెస్ నీడ్స్ ఏంటి, మనం ఏంటి ప్రాబ్లం ఏంటి, ఏమేమి అవసరాలు ఉన్నాయి, వాటిని ఐడెంటిఫై చేసుకొని మన బిజినెస్లో ఉన్న వీక్నెస్ ఏంటి, దాని సొల్యూషన్ ఏంటి, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా కనుక్కోవాలి అనే దాన్ని కనుక్కోవటాన్నే మనం ఇక్కడ బిజినెస్ అనాలిసిస్ అంటాం, విశ్లేషించుకుంటాం అంటాం. బిజినెస్ని మనం ఇక్కడ అనలైజ్ చేసుకుంటాం. జరిగిపోయిన బిజినెస్ ఏం జరిగింది, లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, లాస్ట్ ఇయర్ ప్రాఫిట్స్ ఎందుకు తగ్గినాయి, ఈ సంవత్సరం ఇంకా ఎందుకు తగ్గినాయి, ఎక్కడ ఉంది లోపం, ఇలాంటి అన్నిటినీ కూడా మనం ఏం చేయాలంటే ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై ద బిజినెస్ యాక్టివిటీ. సో సొల్యూషన్ ఆఫెన్ ఇంక్లూడ్ ఏ సాఫ్ట్వేర్ సిస్టమ్ డెవలప్మెంట్ కాంపోనెంట్స్. సో ఇఫ్ యూ వాంట్ టు నీడ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ సాఫ్ట్వేర్ని కూడా ఉపయోగించుకొని కూడా మన సొల్యూషన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. బట్ మే ఆల్సో కన్సిస్ట్స్ ఆఫ్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్, ఆర్గనైజేషనల్ చేంజ్ ఆర్ స్ట్రాటజిక్ ప్లానింగ్ అండ్ పాలసీ డెవలప్మెంట్. సో ఇక్కడ మనం అనలైజ్ చేసేటప్పుడు ఒక ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలన్నమాట. విశ్లేషించుకునేటప్పుడు మనం ఇది చేయాలి, ఇలా చేస్తేనే మనం ఇక్కడ డెవలప్ అవుతుంది, ఇవి చేయటం వల్ల పోయినసారి డిఫెక్ట్స్ వచ్చినాయి, వాటిని మనం ఓవర్కమ్ అవడం కోసం స్ట్రాటజీ అంటే సిచ్యువేషనల్గా ప్లానింగ్ని మనం ఇంప్రూవ్ చేసుకొని ఆర్గనైజేషన్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో అనాలిసిస్ ఆఫ్ బిజినెస్ అంటే మన ప్రాబ్లంలో ఉన్న బిజినెస్ నీడ్స్, అవసరాలు ఏంటి, బిజినెస్కి అవసరం ఏముంటుంది, జనరల్గా ప్రాఫిట్స్ అవసరం అవుతాయి, బిజినెస్ డెవలప్మెంట్ అవసరం అవుతుంది. వాటిని డెవలప్ అవ్వాలంటే మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏంటి, మనం దానికి సొల్యూషన్ ఏ రకంగా సార్ట్అవుట్ చేయగలము, ఉన్న రిసోర్సెస్తో దాన్ని ఏ రకంగా డెవలప్ చేస్తాము, దానికి సిస్టమ్ సాఫ్ట్వేర్స్ని ఎలా హెల్ప్ తీసుకోవాలి, వీటినన్నిటినీ కూడా స్ట్రాటజీని ప్లే చేసుకొని అంటే సిచ్యువేషనల్గా మనం ఏం చేసుకోవాలంటే ప్లానింగ్స్ మార్చుకుంటూ డెవలప్ చేసుకుంటూ వెళ్ళే విధానాన్ని బిజినెస్ అనాలిసిస్ అంటాం. విశ్లేషించుకుంటాం వ్యాపారాన్ని మనం ఇక్కడ విశ్లేషించుకోవాలి. విశ్లేషించుకున్నప్పుడే మాత్రమే మనలో ఉన్న లోటుపాట్లు ఏంటి, ఏం జరిగింది, గతంలో ఏం జరిగింది, ఎందుకు జరిగింది, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ డిపెండ్స్ అపాన్ దట్ సిచ్యువేషన్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా డీటెయిల్గా లోతుగా అనలైజ్ చేసుకొని ఆ ప్రాబ్లంకి మనం సొల్యూషన్ కనుక్కోవటానికి ఈ అనాలిసిస్ అనేది, బిజినెస్ అనాలిసిస్ అనేది ఎంతోగానో హెల్ప్ అవుతుంది. సో బిజినెస్ అనాలిసిస్ లైఫ్ సైకిల్ ఏంటి, లైఫ్ సైకిల్ ఏముంటుంది, ఎలా అప్రోచ్ అవ్వాలి. బిజినెస్ అనాలిసిస్ ప్రాజెక్ట్స్ ఆల్ ఫాలో ద సేమ్ బేసిక్ లైఫ్ సైకిల్. ఒకటే లైఫ్ సైకిల్ ఉంటుందంటే ఏ బిజినెస్కైనా లైఫ్ సైకిల్ అనేది ఒకటే. లైఫ్ సైకిల్ అంటే స్టెప్ బై స్టెప్ అప్రోచ్ అనమాట. సో ఏ రకంగా మనం అనలైజ్ చేయాలి, అనాలిసిస్లో స్టెప్ బై స్టెప్ వేరియేషన్స్ని మనం ఇక్కడ అనలైజ్ చేసుకుంటాం అన్నమాట. ఏ ప్రాజెక్ట్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ స్టెప్స్ దట్ అకాంప్లిష్ సంథింగ్. సో డిస్క్రైబింగ్ బిజినెస్ అనాలిసిస్ యాక్టివిటీస్ యాజ్ పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్. సో బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్, సో లైఫ్ సైకిల్ అనేది మనం అనలైజ్ చేసుకుంటాం త్రూ ద లైఫ్ సైకిల్. హియర్ స్టెప్ బై స్టెప్ మనం ఏం చేస్తామంటే అనాలిసిస్ అనేది డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. ఆ ఫేజెస్ని బేస్ చేసుకొని వీ హ్యావ్ టు అనలైజ్ అనమాట. సో దీనికోసం దీన్ని మనం ఇక్కడ బిజినెస్ అనాలిసిస్ లైఫ్ సైకిల్ అనాలిసిస్ లైఫ్ సైకిల్లో ఉన్న లైఫ్ సైకిల్ అనేది ఎలా ఉంటుంది, వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్సైడ్ అని చెప్పేసి మీకు ఇక్కడ ఇచ్చారు. వీ హ్యావ్ 6 steps చెప్పాడు.
ఒకటి డిస్కవరీ. డిస్కవరీ అంటే ఆవిష్కరించుకోవడం, ప్రాబ్లం ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకోవడం. ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేసుకోవాలి, ఏంటి ప్రాబ్లం, ఏంటి, ఏం జరిగింది, ఎలా జరిగింది, దానికి గల కారణాలు ఏంటి అనేది మనం ఇక్కడ అన్వేషించుకోవాలి. అలా అన్వేషించుకున్న తర్వాత మనం దానికి సంబంధించిన డేటాని ఎలా ప్రిపేర్ చేయాలి, దాని మోడల్ ప్లానింగ్ ఏంటి, మోడల్ బిల్డింగ్ ఏంటి, ఆపరేషనలైజేషన్ అంటే ఏంటి, కమ్యూనికేషన్ రిజల్ట్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి డిస్కవరీ. దానికి సంబంధించిన ఒక స్పాన్ ఆఫ్ టైంలో మనకి లాస్ వచ్చింది అనుకుందాం. ఒక బిజినెస్లో ఒక స్పాన్ ఆఫ్ టైంలో, అంటే జనవరి నుంచి జూన్ వరకు ఉన్న స్పాన్లో లాస్ వచ్చింది. ఎందుకు వచ్చింది, ఈ టైంలో ఉన్న ఏం జరిగింది అనే దాన్ని మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసుకోవాలి, డేటా డిస్కవర్ చేసుకోవాలి. ఆ జరిగిన యాక్టివిటీస్, దాని యొక్క పరిణామాలు ఏంటి, అప్పుడు ఏం కండిషన్స్ ఉన్నాయి, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఏంటి, ఎందుకు జరిగింది అనే దాని మీద ఆ స్పాన్ ఆఫ్ పీరియడ్లో ఉన్న డేటాని మనం ఇక్కడ గ్యాదర్ చేయాలి, ప్రాబ్లం ఏంటని. సెకండ్ వన్ వచ్చేసి డేటా ప్రిపరేషన్. దానికి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో డే టు డే కావచ్చు, వీక్లీ కావచ్చు, మంత్లీ కావచ్చు. అలాగే ఈ టైంలో లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, ఎంత వచ్చింది. లాస్ట్ ఇయర్ ఒక బిజినెస్లో చూసుకున్నప్పుడు ఇయర్ బై ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ ఇయర్ ఎలా ఉంది, లాస్ట్ ఇయర్ ఎలా ఉంది అనేది మనం కంపారిజన్ చేసుకుంటాం. అంటే ఏంటి, కరెంట్ ఇయర్ డేటా తీసుకోండి, లాస్ట్ ఇయర్ డేటా తీసుకోండి, గతంలో ఉన్న డేటా కూడా తీసుకోండి. ఆ మొత్తాన్ని కూడా డేటా అనేది మన దగ్గర ఉండాలి. అప్పుడు మాత్రమే దానికి సంబంధించిన సొల్యూషన్ అనేది మనం ఐడెంటిఫై చేసుకోగలుగుతాం. ఆ వితౌట్ డేటా మనం ఎటువంటి అనాలిసిస్ కూడా చేయలేము. ఖచ్చితంగా ఇఫ్ యూ వాంట్ టు అనలైజ్ చేయాలి అంటే ఖచ్చితంగా వీ నీడ్ టు బిల్డ్ ద డేటాను మనం ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. డిపెండ్స్ అపాన్ ది ఆర్గనైజేషన్. కరెంట్ ఇయర్ ఏంటి, ప్రీవియస్ ఇయర్స్ ఏంటి, ఎంత డేటాను మనం ఎక్స్ప్లోర్ చేసుకున్నట్లయితే అంత ప్రాబ్లం మనం ఇక్కడ సొల్యూషన్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో వీ నీడ్ టు ప్రిపేర్ ద డేటా. దానికి సంబంధించిన డేటాని మనం ప్రిపేర్ చేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ మోడల్ ప్లానింగ్. సో ప్లానింగ్ ఇలాగ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా బాగా చెప్పాలంటే మనం ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాం, ప్రిపరేషన్ మొత్తం రెడీ చేసుకుంటాం. బుక్స్ కానీ, మెటీరియల్ కానీ, స్క్రిప్ట్ కానీ, నెట్ నుంచి కానీ, డేటా ఎక్కడి నుంచి అయినా సరే మనం ఇక్కడ డేటా అనేది ప్రిపేర్ చేసుకుంటాం. ప్రిపేర్ చేసుకొని మనం ఏం చేస్తాం, ఒక మోడల్ ప్లానింగ్ చేసుకుంటాం. ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లాగా డే టు డే లేదంటే అవర్ టు అవర్ షెడ్యూల్ వేసుకుంటాం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద మోడల్ ప్లానింగ్ అంటాం. సో ప్లానింగ్ వీ హ్యావ్ టు బిల్డ్ హియర్. సో ఆ మోడల్ అనే దాన్ని మనం ఇక్కడ డిజైన్ చేసుకుంటాం. అంటే ఒక నథింగ్ బట్టి ఒక బ్లూ ప్రింట్ని రెడీ చేస్తాం. ఈరోజు ఇలా చేయాలి, ఈరోజు ఇలా చేయాలి, ఈరోజు ఇలా చేయాలి, ఇలా డెవలప్ చేయాలి అనేది ఒక నథింగ్ బట్టి ఒక బ్లూ ప్రింట్. ఒక హౌస్ కన్స్ట్రక్షన్ కనుక చేసేటప్పుడు వాడు ఏం చేస్తాడు, ఒక ప్లానింగ్ అనేది తీసుకుంటాడు కదా, దానికి సంబంధించిన ప్లానింగ్ అనేది తీసుకుంటాడు, నథింగ్ బట్టి బ్లూ ప్రింట్. ఆ ప్రింట్ని మనం ఇక్కడ రెడీ చేసుకోవాలి. సో దాన్ని మనం నెక్స్ట్ ఏం చేయాలి, బిల్డింగ్ చేయాలి, మోడల్ బిల్డ్ చేయాలి. అంటే ఏంటి, రెడీ టు స్టార్ట్ వర్క్ అనమాట. సో యాక్టివిటీని మనం ఇక్కడ ఏం చేయాలి, స్టార్ట్ చేయాలి. బిల్డింగ్, మోడల్ బిల్డింగ్ ఏంటి, దాని ప్లానింగ్ ఏంటి, ఎగ్జిక్యూషన్, ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తాం. ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు దాన్ని మనం కార్యాచరణలో ఆపరేషనలైజర్ అంటాం. ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఆ బిల్డింగ్ అనేది, మోడల్ బిల్డింగ్ అనేది రెడీ టు ఇంప్లిమెంటేషన్, స్టార్ట్ వర్కింగ్. ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఇంప్లిమెంటేషన్ చేయగానే వచ్చేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎగ్జిక్యూషన్ టైంలో వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా కరెక్ట్ చేసుకుంటూ మనం ఏం చేస్తాం, ఫైనల్ రిజల్ట్ని మనం ఇక్కడ తీసుకొస్తాం. అంటే ఏంటి, ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ తీసుకోండి. ఎందుకు నువ్వు కన్స్ట్రక్షన్ చేయాలి అంటే ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి వీ నీడ్ టు కన్వర్ట్ ఏ న్యూ హౌస్. సో దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి దానికి సంబంధించిన డేటా ప్రిపరేషన్ ఆర్ రిసోర్సెస్. దానికి సంబంధించిన రిసోర్సెస్ అన్నిటినీ కూడా మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటాం. దానికి సంబంధించిన మోడల్ ప్లానింగ్ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ మోడల్ తీసుకుంటాం. అంటే మనం ఏ ప్లానింగ్ అయితే ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లాన్ మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అని దానికి సంబంధించిన బిల్డింగ్ అనేదాన్ని, మోడల్ అనేదాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాం. సో మోడల్ బిల్డింగ్ అంటే కార్యాచరణ. ప్లానింగ్ అనేది అనుకున్నాం, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి అనేది అనుకున్నాం. దానికి సంబంధించిన బిల్డ్ చేసుకుంటాం. దానికి సంబంధించినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటాం. అంటే దానికి అవసరమైన రిసోర్సెస్, ప్లానింగ్ ఉంది, దాన్ని మనం బిల్డ్ చేయడానికి అవసరమైన రిసోర్సెస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటాం. ఆ తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం, అంటే రియాలిటీలోకి తీసుకొస్తాం. అంటే ప్లానింగ్
రిసోర్సెస్ అన్నీ రెడీ చేసుకొని రెడీ టు ఇంప్లిమెంటేషన్, ఆపరేషన్ అంటే రెడీ టు ఎగ్జిక్యూషన్ మోడ్లో ఉంటాం. ఎగ్జిక్యూషన్ స్టేజ్లో నుంచి వచ్చేదే అవుట్పుట్నే మనం ఇక్కడ రిజల్ట్ అంటాం. దాన్ని మనం ఇక్కడ కమ్యూనికేట్ చేస్తాం. సో ఏదైనా సరే ఒకదాన్ని మనం ఇక్కడ అనలైజ్ చేయాలి అంటే డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి అన్నమాట. ఆ డిఫరెంట్ ఫేజెస్లో స్టెప్ బై స్టెప్ మనం అనలైజ్ చేసుకుంటూ పోయి వీ హ్యావ్ టు ఫైనల్ అప్రోచ్ ద రిజల్ట్ అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ as ద లైఫ్ సైకిల్ అంటాం. ఫస్ట్ డిస్కవర్ చేయండి, అంటే అసలు ప్రాబ్లం ఏంటనేది అన్వేషించండి, దానికి సంబంధించిన డేటా తీసుకొచ్చుకోండి, దానికి సంబంధించిన ప్లానింగ్ ఏంటో చూసుకోండి, ఆ ప్లాన్ బిల్డ్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంప్లిమెంట్ ఆర్ ఆపరేషన్ చేయండి. ఫైనల్గా యూ విల్ గెట్ ద అవుట్పుట్. సో దీస్ ఆర్ ద బేసికల్ స్టెప్స్ టు ఇంప్రూవ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ యువర్ బిజినెస్ అనాలిసిస్ లైఫ్ సైకిల్ అంటాం. సో 6 steps along with the diagram: discovery, data preparation, model planning, model building, operationalize and communication result అన్నమాట. The next topic is business analysis process. ఎలా అనలైజ్ చేయాలి, ఎలా విశ్లేషించుకోవాలి, సో విశ్లేషణలో జరిగే ఏమేమి అవసరం అవుతాయి వాటికి. సో బిజినెస్ అనాలిసిస్ ప్రాసెస్, రియల్ టైమ్ అనాలిసిస్ ఈజ్ అన్ ఎమర్జింగ్ బిజినెస్ టూల్ దట్ ఈజ్ చేంజింగ్ ద ట్రెడిషనల్ వేస్ ఎంటర్ప్రైజెస్ టు బిజినెస్. సో రియల్ టైమ్ అనాలిసిస్ అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని బేస్ చేసుకొని మనం అనలైజ్ చేయాలి. ఎప్పుడో ఏదో ఉన్న దాని గురించి మనం అనలైజ్ చేయటం కాదు. రియల్ టైమ్ అనాలిసిస్, కరెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి, కరెంట్ ఉన్న కండిషన్స్ ఏంటి, బయట మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి, కస్టమర్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది, బిజినెస్ ఎలా ఉంది, ఇలాంటి వాటిని బేస్ చేసుకొని రియల్ టైంలో మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతామా లేదా, దాన్ని మనం ప్రాసెస్ చేయగలుగుతామా లేదా అనేది మనం ఇక్కడ చూసుకోవాలన్నమాట. బిజినెస్ టూల్స్ చేంజింగ్ ద ట్రెడిషనల్ వేస్ ఎంటర్ప్రైజ్ టు బిజినెస్. సో ఆ బిజినెస్ సాంప్రదాయ బిజినెస్లో నుంచి ఎంటర్ప్రైజ్ బిజినెస్లోకి మనం మారాలన్నమాట. మోర్ అండ్ మోర్ ఆర్గనైజేషన్స్ ఆర్ టుడే ఎక్స్ప్లాయిటింగ్ బిజినెస్ అనలైటిక్స్ టు ఎనేబుల్ ప్రోయాక్టివ్ డిసిషన్ మేకింగ్. ఇన్ అదర్ వర్డ్స్, దే ఆర్ స్విచ్చింగ్ ఫ్రమ్ రియాక్టింగ్ టు సిచ్యువేషన్ టు యాంటిసిపేటింగ్ దమ్. అంటే సిచ్యువేషనల్గా చేంజ్ అవటం. ఇప్పుడు కండిషన్స్ అన్నీ కూడా ఎప్పుడు ఒకేలాగా ఉండవు. ఇట్ విల్ బి చేంజెస్, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అన్నమాట. అట్లాగే సిచ్యువేషనల్గా, టాక్టికల్గా, స్ట్రాటజిక్గా, సిచ్యువేషన్ అనుగుణంగా మనం ఇక్కడ అనాలిసిస్ స్టేజెస్ అనేది మారుతుంటాయి. ఒక పద్ధతిలో సిస్టమేటిక్గా ఒక ట్రెడిషనల్ వేలో వెళ్ళాలి అని అనుకున్నట్లయితే కుదరదు. సమ్ టైమ్స్ యూ నీడ్ టు ఇంప్రూవ్ సమ్ అదర్ వేస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇంతవరకు అంతా కూడా ఓరల్ క్లాసెస్ జరిగాయి, ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అంటాం. ఎందుకంటే సిచ్యువేషన్ డిమాండ్ చేసింది. సో సిచ్యువేషనల్లీ వీ కెన్ చేంజ్ ద యాక్టివిటీస్. సో అట్లాగే ఒకే పద్ధతిలో వెళ్ళాలంటే అన్ని సందర్భాలు సెట్ కాదు. సో దెన్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ మోర్ బేస్డ్ ఆన్ ద కండిషన్స్ అండ్ సిచ్యువేషన్ వీ హ్యావ్ టు అనలైజ్ అనమాట. సో దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ చేంజ్ చేసుకున్నట్లయితే వీ కెన్ ఈజీలీ టు మోల్డ్ ఇట్ అనమాట. సో వాట్ ఆర్ ద బిజినెస్ ప్రాసెసెస్ ఏమేమి ఉంటాయి అనమాట. డిఫైన్ ద బిజినెస్ నీడ్. ఫస్ట్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే డిఫైన్ ద బిజినెస్ నీడ్. అసలు ఏం కావాలి బిజినెస్కి, బిజినెస్ అవసరాలు ఏంటి, మనం ప్రాసెస్ చేయాలి అని అంటే డిఫైన్ ద బిజినెస్ నీడ్. నా బిజినెస్కి అవసరమైంది ఏంటి, మెయిన్ ఏం తగ్గింది, ఏ రిసోర్సెస్ తగ్గింది, ఎందుకు తగ్గింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద నీడ్ ఆఫ్ యువర్ బిజినెస్. సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్ప్లోర్ ది డేటా. వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్, డేటాను కనుగొనాలి, డేటా మీద రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేస్తేనే దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది. ఎంత డేటాను మనం అనలైజ్ చేసుకోగలిగితే అంత అవుట్పుట్. సో గ్యాదరింగ్ డేటా లీడ్స్ టు అవుట్పుట్ కూడా అలాగే వస్తుంది. సో ప్రాపర్ వేలో టు మనం గ్యాదర్ చేసుకోవడం, ఎన్ని రకాల రిసోర్సెస్, బుక్స్ ఏంటి, రిసోర్సెస్ ఏంటి, నెట్వర్కింగ్ ఏంటి, టెక్నాలజీని ఏంటి, ఏదో ఒక రకంగా మనం ఏం చేయాలండి, డేటాను మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయాలి. మనకున్న పరిధిని బట్టి ఉన్న రిసోర్సెస్లో మ్యాక్సిమం యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ద డేటా. ఆ బిజినెస్కి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నీడ్ ఏంటి, ఏం కావాలనే దానికి సంబంధించిన డేటా. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2 years నుంచి మనకి ఇక్కడ లాస్ అవుతుంది అనుకున్నట్లయితే
ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ లాస్ట్ 5-6 ఇయర్స్లో ఏం జరిగింది, అప్పుడు రాని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చింది, అప్పుడు రాని సిచ్యువేషన్ అనేది ఇప్పుడు ఎందుకు అరైజ్ అయింది అనే దాని గురించి మనం డీటెయిల్గా మనం అనాలిసిస్ చేయాలి అని అంటే ఖచ్చితంగా డేటా ఎక్స్ప్లోరేషన్ అనేది వెరీ వెరీ మ్యాండేటరీ. సో ఎంత బాగా బుక్స్ తీసుకోండి, పాత రికార్డ్స్ తీసుకోండి, టెక్నాలజీని తీసుకోండి, గతంలో ఏం జరిగిందో చూడండి, ఇలాంటి అన్నిటినీ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేసుకోండి. ఆ తర్వాత అనలైజ్ ద డేటా, ఉన్న డేటా మొత్తాన్ని గ్యాదర్ చేసుకొని ఆ తర్వాత అనలైజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనలైజ్ చేయాలంటే మనకు డేటా కావాలి, బేసిక్ పాయింట్ అండి. సో ఇఫ్ యూ వాంట్ టు అనలైజ్ యువర్ బిజినెస్ యాక్టివిటీస్ వీ నీడ్ డేటా. సో ఆ డేటా అనే దాన్ని మీరు అక్కడ కలెక్ట్ చేయాలి, వివిధ రకాలుగా ఎక్కడెక్కడ ఉంది, అవసరమైతే ఓవరాల్ డేటా తీసుకోవాలి, లేదంటే పబ్లిక్ గ్యాదరింగ్ డేటా ఉంటుంది, కొన్ని సందర్భాలు ఆర్గనైజేషనల్ డేటాతో పాటు పబ్లిక్ గ్యాదరింగ్ కూడా డేటా వస్తుంది. సో ఆ డేటా అంతటిని మనం ఒక దగ్గర పెట్టుకొని దెన్ అనలైజ్ ద డేటా, అనలైజ్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకి ఉన్న ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుంది. సో ఎంత బాగా డేటాని మనం ఎక్స్ప్లోర్ చేసుకున్నట్లయితే అంత బాగా మనం ఇక్కడ అనలైజ్ చేయొచ్చు. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నీడ్ ఏంటి. సెకండ్ పాయింట్, బేస్డ్ ఆన్ దట్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ద డేటా, depends upon the resources, different types of resources, we have to explore the data. Then after we have to analyze the data, different aspects lo we have to analyze data ఉన్నదాని మొత్తాన్ని, ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని, ప్రతి ఒక్క ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని we have to analyze it. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, ఫోర్త్ వన్ వచ్చేసి ప్రిడిక్ట్స్ వాట్స్ లైక్ టు హ్యాపెన్. మీరు అంచనా వేయండి, ఇది జరిగి ఉండొచ్చు, ఈ కారణం వల్ల ఇది జరిగి ఉండొచ్చు. సో దాని ఏంటంటే ఇదన్నిటిని మనం ప్రెడిక్ట్ చేయాలంటే ఈ కారణాల వల్ల ఇలా జరిగింది. ఎందుకని ఈ సంవత్సరం మీకు ఇంతవరకు ఎగ్జామ్స్ జరగలేదని ఒక 2-3 ఇయర్స్ తర్వాత వెళ్ళిన తర్వాత అప్పట్లో ఎందుకు ఎగ్జామ్స్ జరగలేదు ఇప్పటి వరకు అని అంటే ఏం జరుగుతుందంటే కోవిడ్ సిచ్యువేషన్ అనేది రావటం వల్ల ఎగ్జామ్స్ జరగలేదు అనేది వాళ్ళకి అనలైజ్ చేయగలరు. సో ప్రెడిక్ట్ వాట్స్ లైక్ టు హ్యాపన్, ఏం జరిగింది, ఆ సిచ్యువేషన్లో ఏం జరిగింది అనే దాని గురించి మనం ఇక్కడ అంచనా వేయాలి, దాన్ని ప్రెడిక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఆప్టిమైజ్, ఫైండ్ ది బెస్ట్ సొల్యూషన్. వీటిలో నుంచి ఒక పాయింట్ని తీసుకొచ్చేసి ఒక బెస్ట్ సొల్యూషన్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. బెస్ట్ సొల్యూషన్ ఏంటి అనే దాన్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ దట్ సొల్యూషన్ యూ షుడ్ టేక్ ద మేక్ ఎ డెసిషన్. సో మనం తీసుకున్న నిర్ణయం బట్టి డెసిషన్ మేకింగ్ అనేది ఇంపార్టెంట్. ఈ డెసిషన్ మేకింగ్ అనేది ప్రాపర్గా రావాలి అని అంటే ఖచ్చితంగా డేటా అనేది ఇక్కడ ఎక్స్ప్లోరింగ్ ద డేటా ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత బాగా డేటాను మనం డీటెయిల్గా మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటామో అంతే బాగా అనలైజ్ చేసుకోవచ్చు. అప్పుడే మనకి ఇక్కడ ప్రెడిక్ట్ చేసుకుంటాం ఏం జరిగింది. సో దెన్ ఫైండ్ అవుట్ ది బెస్ట్ సొల్యూషన్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. బేస్డ్ ఆన్ దట్ సొల్యూషన్ యూ మేక్ ఏ డెసిషన్. ఆ డెసిషన్ని మనం ఇక్కడ అప్డేట్ చేస్తాం. అప్డేట్ ద సిస్టమ్ విత్ ద రిజల్ట్ ఆఫ్ ద డెసిషన్. మీరు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. సో దీస్ ఆర్ ద స్టెప్స్ అండి. ఇక్కడ కూడా బిజినెస్ అనాలిసిస్ ప్రాసెస్ చేయాలి అంటే వీ షుడ్ ఫాలో దిస్ కైండ్ ఆఫ్ స్టెప్స్ వన్ బై వన్. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ షుడ్ బి ఫాలో వెరీ కేర్ఫుల్లీ. సో అన్నిటికన్నా మూలం ఏంటంటే ఎందుకు జరిగింది, డిఫైన్ ద బిజినెస్ నీడ్ ఏంది, ఎందుకు చేయాల్సి వస్తుంది, ఏమైంది ప్రాబ్లం, మనం దీంట్లోంచి బయటపడాలంటే ఏం చేయాలి, మన దగ్గర ఉన్న డేటాను అంతటిని ఎక్స్ప్లోర్ చేయండి. గతంలో జరిగింది ఇలాంటి సిచ్యువేషన్లో గతంలో వస్తే అప్పుడు ఏం డిసిషన్ తీసుకున్నారు ఆ డేటాను కూడా మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయాలి. అంటే యాక్టివిటీసే కాకుండా ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్ అరైజ్ అయినప్పుడు అప్పుడు దానికి సొల్యూషన్ ఏం చూశారు అనే దాని గురించి కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాలి. దాని నుంచి మనం ఇక్కడ విశ్లేషించుకోవాలి, అప్పుడు ఎలా జరిగింది ఏంటి ఇలా అనలైజ్ చేయాలంటే, డీటెయిల్ అనాలిసిస్ చేయాలంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ డేటా అనేది మనం అక్కడ ఎక్స్ప్లోర్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఆ అనలైజ్లో నుంచి ఒక అంచనాకు వస్తాం ఏం జరిగి ఉంటుంది, ఓకే దీన్ని బట్టి ఇది జరిగింది అని ఒక అంచనా వస్తాం. దాని నుంచి ఫైండ్ అవుట్ ద బెస్ట్ సొల్యూషన్ ఏంటి అనేది మనం అక్కడ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. దెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ టు మేక్ ది డెసిషన్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు అప్డేట్ ద సొల్యూషన్. సో దాన్ని మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని మనం అక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాము.
ఇదంతా కూడా బిజినెస్ ఎనాలిసిస్ ప్రాసెస్ అంటాం. సో రియల్ టైమ్ సిచ్యువేషన్ ఉపయోగించుకొని సిచ్యువేషనల్గా వీ హ్యావ్ టు చేంజ్ ద ట్రెడిషనల్ వే ఇంటూ ఎంటర్ప్రైజ్డ్ వే. అంటే సిచ్యువేషనల్గా మనం యాంటిసిపేటింగ్ దమ్, రియాక్టింగ్ టు situations to anticipating them. So these are the 6 steps. First of all, define the business needs, explore the data, analyze the data, predict what's like to happen, optimize the first, find the best solution, make decision and measure the outcome. So output, update the system with the result of the decision. With this kind of decision batti తీసుకుంటాము. These are the 6 steps we have to ప్రాసెస్ ద బిజినెస్ ఎనాలిసిస్. సో కేర్ఫుల్గా దీన్ని చూసుకోండి, డయాగ్రామ్ కూడా మెన్షన్ చేయండి, ఒక్కొక్క పాయింట్ గురించి డీటెయిల్గా మీరు అక్కడ అనలైజ్ చేయండి అన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ ఈజ్ డేటా ఎక్స్ప్లోరేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అంటే ఏంటి, డేటాను మనం ఏ రకంగా వెలికి తీయాలి, డేటాను మనం ఏ రకంగా ఎన్ని పద్ధతుల్లో మనం ఇక్కడ డేటా అనే దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. మీన్ వైల్ డేటా అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అంటే కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ అంటాం. డేటా అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్. డేటాను మనం కలెక్ట్ చేస్తాం, ఫ్యాక్ట్స్ని కలెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్యూమరేషన్ వాళ్ళు వస్తారు మన ఇంటికి, జనాభా లెక్కల వాళ్ళు వస్తారు. దే ఆర్ కలెక్టింగ్ ద రా డేటా, దే ఆర్ కలెక్టింగ్ రా డేటా, దే ఆర్ కలెక్టింగ్ డేటా. ఇక్కడ డేటా వేరు, ఇన్ఫర్మేషన్ వేరండి. డేటా వేరు, ఇన్ఫర్మేషన్ అనేది. డేటా ఎప్పుడు కూడా రా ఫ్యాక్ట్స్ అంటాం, కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ అంటాం, దాన్ని మనం ఇక్కడ డేటా అంటాం. ఇన్ఫర్మేషన్ వచ్చేపాటికి ప్రాసెస్డ్ డేటా. ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుందంట, ఆ డేటాని ప్రాసెస్ చేయగా వచ్చిన దాన్నే మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంటాం. సో ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే బేస్డ్ ఆన్ ది ప్రాసెస్డ్ డేటా. జనాభా లెక్కల వాళ్ళు వచ్చి దే ఆర్ కలెక్టింగ్ డేటా, రా డేటా. After that, they are processing. One fine day, they reveal the output. City population idi, country population idi, male idi, female idi, and they are producing the result information. See, ఎలా వచ్చిందా ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ ది డేటా, ప్రాసెస్డ్ డేటా నుంచి వచ్చింది. అలాంటి డేటాని మనం ఏ రకంగా ఎక్స్ప్లోర్ చేయాలి. సో చూడండి, డేటా ఎక్స్ప్లోరేషన్ అంటే ఏమి ఇచ్చాడు, దానికి ఉన్న స్టెప్స్ అలా ఇచ్చాడు. ద క్వాలిటీ ఆఫ్ యువర్ ఇన్పుట్ డిసైడ్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ అవుట్పుట్. సో క్వాలిటీ ఆఫ్ ఇన్పుట్ ప్రాపర్గా ఉంటే క్వాలిటీ కూడా అంతే అవుట్ క్వాలిటీతో వస్తుంది. సో ప్రాపర్ డేటా, ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఇన్పుట్ అంటే మీరు ఇచ్చే ఎగ్జాక్ట్ జెన్యూన్ డేటా అయితే యూ విల్ గెట్ ద జెన్యూన్ అవుట్పుట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా మీరు ఇచ్చే డిసైడ్ చేసుకునే డేటా ఏదైతే ఉందో the quality of data అనేది ఉండాలి. then only you will get the quality of output. So once you have to got your business hypothesis is ready, అంటే ఇక్కడ మనం తీసుకోవడం బిజినెస్ యాక్టివిటీస్లో మీరు అనలైజ్ చేసుకునేటప్పుడు ప్రాపర్గా ఉందా లేదా, మనం ఎనాలిసిస్ చేయాలి అని అనుకున్నట్లయితే మనం తీసుకున్న హైపోథసిస్ అంటే మనం తీసుకున్న డేటా కరెక్టా కాదా, ఎందుకు వచ్చింది, రైట్ అయితే ఏంటి, తప్పు అయితే ఏంటి, అబోవ్ అయితే ఏంటి, బిలోది అయితే ఏంటి, టెస్ట్ యాక్సెప్ట్ చేసామా లేదా, అంటే ఇదన్నిటికీ బేస్డ్ ఆన్ ది డేటా క్వాలిటీ. ఇట్ మేక్స్ ద సెన్స్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్స్ హియర్. సో ఈ డేటాని మనం ఎక్స్ప్లోర్ చేయడం కోసం లాట్ ఆఫ్ టైం పడుతుంది. ఎందుకని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా నుంచి మనం బయటికి తీసుకురావాలి కాబట్టి లాట్ ఆఫ్ టైం కలుగుతుంది. డేటా ఎక్స్ప్లోరేషన్, క్లీనింగ్, ప్రిపరేషన్ కెన్ అప్ టు 70% ఆఫ్ యువర్ టోటల్ ప్రాజెక్ట్ టైం. సో ఈ డేటా ఎక్స్ప్లోర్ చేయటం, ఆ డేటాని క్లీన్ చేసుకోవటం అంటే మనకి కావాల్సిన డేటా విధంగా దానికి మార్చుకోవడం. అండ్ ప్రిపేరింగ్ అప్ టు 70% ఆఫ్ ప్రాజెక్ట్ టైంలోనే 70% ఆఫ్ డేటా ఎక్స్ప్లోరేషన్, దాన్ని క్లీన్ చేసుకోవటం, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవటం, దాన్ని బిల్డ్ చేసుకోవటం, ఆ డేటాని తీసుకొచ్చి మనం అనలైజ్ చేసుకోవడంతోనే 70% ప్రాజెక్ట్ టైం అనేది డిపెండ్. సో అల్టిమేట్గా డేటా ఎక్స్ప్లోరేషన్ ఈజ్ క్వాలిటీ ఇన్పుట్ గెట్స్ టు క్వాలిటీ అవుట్పుట్. సో మీరు ఇచ్చే ఇన్పుట్ని బేస్ చేసుకొని ప్రాపర్ అవుట్పుట్ అనేది మీకు అక్కడ వస్తుంది. సో వన్స్ యూ హ్యావ్ టు గాట్ యువర్ బిజినెస్, సో వీ హ్యావ్ టు 2 steps involved to understand, clean and prepare your data for building your predictive models. సో ఇక్కడ కొన్ని బిల్డింగ్ బ్లాక్స్ ఇచ్చారండి. సో ప్రాపర్గా మనం ఇక్కడ డేటాని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, వాట్ ఆర్ ద టెక్నిక్స్ ఏంటనేది చూద్దాం. వేరియబుల్ ఐడెంటిఫికేషన్, యూనివేరియేట్ అనాలిసిస్, బైవేరియేట్ అనాలిసిస్, మిస్సింగ్ వాల్యూ అనాలిసిస్, అవుట్లేయర్ ట్రీట్మెంట్,
వేరియబుల్ ట్రాన్స్ఫర్మేషన్, వేరియబుల్ క్రియేషన్. ఇక్కడ 6-7 పాయింట్స్ అనేది మీకు ఆల్రెడీ డిఫైన్ చేయడం జరిగింది. వాటిల్లో భాగంగా ఫస్ట్ వన్ వచ్చేసి వేరియబుల్ ఐడెంటిఫికేషన్. వాట్ ఆర్ ద రిక్వైర్డ్ వేరియబుల్స్, ఏమేమి అవసరం అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టూడెంట్స్ కాబట్టి స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్క్స్ని మనం ఎంటర్ చేసుకోవాలంటే వాట్ ఆర్ ద రిక్వైర్డ్ ఐడెంటిఫికేషన్ వేరియబుల్స్ ఏంటి? నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, హాల్ టికెట్ నెంబర్, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, అలాగే టోటల్, యావరేజ్ మార్క్స్, grade. So these all those called as the variable I want to identify here. So I want to maintain the data, student data, because of it. So based on the organization, based on the business, we need to here change the variables. So I am taking about the student marks point of view. I will take the variables, name, hall ticket number, subjects, names enti, what totals enti, average enti, grade enti, result enti. Such kind of activities are called as వేరియబుల్ ఐడెంటిఫికేషన్. సో మనకి డేటాను మనం ఎక్స్ప్లోర్ చేయాలి అని అంటే ఏమేమి వేరియబుల్స్ కావాలి ఏంటనేది ఫస్ట్ పాయింట్ అండి. బేస్డ్ ఆన్ ది బిజినెస్ ఆర్ బేస్డ్ ఆన్ ది డేటా. సో ఒక డేటా బేస్ని మనం మెయింటైన్ చేయాలి. ఒక అడ్రస్ అనే డేటాని మనం మెయింటైన్ చేయాలనుకున్నాం. అడ్రస్ అనే దాంట్లో ఏమేమి అవసరం అవుతాయి? నేమ్, డోర్ నెంబరు, స్ట్రీట్, సిటీ, పిన్ కోడ్. సో దీస్ ఆర్ ద వేరియబుల్. సో ఇందాకేమో స్టూడెంట్ మార్క్స్ కన్నాం కాబట్టి నేమ్, రోల్ నెంబర్, మార్క్స్, సబ్జెక్ట్ మార్క్స్, టోటల్, యావరేజ్, రిజల్ట్, గ్రేడ్ అని. బట్ హియర్ ఇఫ్ యూ టేక్ ద అడ్రస్ డేటాబేస్, వీ హ్యావ్ టు మెయింటైన్ ద అడ్రస్ డేటాబేస్. వీ నీడ్ టు యూస్ ద నేమ్, రోల్ నెంబర్, డోర్ నెంబర్, స్ట్రీట్, సిటీ, పిన్ కోడ్. సో హియర్ ద సిచ్యువేషన్ వీ హ్యావ్ టు చేంజ్ ద వేరియబుల్ నేమ్స్. సో నేనేం చెప్తున్నానంటే వేరియబుల్స్ అనేది డిపెండ్స్ అపాన్ ద బిజినెస్ ఆర్ డేటా. దాని తగ్గట్టుగా వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద వేరియబుల్ ఐడెంటిఫికేషన్. సో ఒక్కొక్క డెఫినేషన్ అలాంగ్ విత్ ఎగ్జాంపుల్ I will discuss here. So first one is variable identification. Identify predictor. ఏం ఇన్పుట్ చేయాలి, ఏం అవుట్పుట్ రావాలి. ఐడెంటిఫై ద డేటా టైప్. సో ఇంకొక పాయింట్ ఏంటంటే డేటా టైప్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో వేరియబుల్ ఐడెంటిఫై చేసుకునేటప్పుడు డేటా టైప్ ఈజ్ ద మ్యాండేటరీ. డేటా టైప్ మీన్స్ ఏ టైప్ ఆఫ్ డేటా, ఏ టైప్ ఆఫ్ డేటాని నువ్వు ఎంటర్ చేస్తావు, నువ్వు ఇన్పుట్ చేస్తావు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ కాల్డ్ as ద డేటా టైప్ అంట. సో అక్కడ చూడండి ఒక డయాగ్రామ్ మీకు ఇవ్వడం జరిగింది. టైప్ ఆఫ్ వేరియబుల్, డేటా టైప్ ఏంటి, వేరియబుల్ కేటగిరీ ఏంటి. సో ఇక్కడ త్రీ కాలమ్స్ వచ్చాయి. ఒకటి వేరియబుల్ టైప్ ఏంటి, డేటా టైప్ ఏంటి, వేరియబుల్ కేటగిరీ ఏ కేటగిరీకి సంబంధించింది. సో అక్కడ చూడండి వేరియబుల్స్ జెండర్, ప్రీవియస్ ఎగ్జామ్స్ మార్క్స్, హైట్, వెయిట్. సో అలాగే ఈ టార్గెట్ వేరియబుల్ ఏంటంటే హీ ప్లే క్రికెట్ ఆర్ నాట్. సో ఇవన్నీ కూడా సో వేరియబుల్గా తీసుకున్నాడు. సో డేటా టైప్ చూడండి 2 డేటా టైప్స్ తీసుకున్నాడు. ఒకటి క్యారెక్టర్ డేటా టైపు, రెండోది న్యూమరిక్ డేటా టైప్. క్యారెక్టర్ డేటా టైప్లో వచ్చేటికి గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తుంది. అంటే ఆల్ఫాబెట్స్ బేస్ చేసుకొని మనం ఇక్కడ ఇస్తాం అనమాట. ఇంకోటి న్యూమరిక్ డేటా టైప్ వచ్చేప్పటికి నెంబర్స్ ఇస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ క్యారెక్టర్ డేటా టైప్లో వచ్చేపాటికి స్టూడెంట్ ఐడి అని. జనరల్గా ఐడి అనేది ఎప్పుడు కూడా న్యూమరిక్లో ఉంటుంది, కొన్ని సందర్భాలు ఆల్ఫా న్యూమరిక్స్లో కూడా ఉంటుంది. సో జనరల్గా ఒక డేటా టైప్లో క్యారెక్టర్ అని డిఫైన్ చేసాము అంటే అది ఖచ్చితంగా మీరు న్యూమరికల్ నెంబర్ వాల్యూ ఇచ్చినా కూడా అదేమవుతుందంటే క్యారెక్టర్ డేటా టైప్గా అయిపోతుంది. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ఐడి అనేది మనం ఎప్పుడు కూడా క్యాలిక్యులేషన్ కోసం ఎక్కడా కూడా యూజ్ చేయం. క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం ఎక్కడా కూడా మనం యూజ్ చేయం కాబట్టి అక్కడ క్యారెక్టర్ టైప్ ఇచ్చి ఉంటాం. అలాగే క్యారెక్టర్ టైప్లో స్టూడెంట్ ఐడి, జెండర్ ఐడి అనేది ఆల్ఫా న్యూమరిక్స్లో ఉండొచ్చు. క్యారెక్టర్ అలౌస్ ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్స్, న్యూమరిక్స్ అండ్ ఆల్ఫా న్యూమరిక్స్. జెండర్ అన్నట్టు జెండర్ వచ్చేప్పటికి మేలా ఫీమేలా క్యారెక్టర్స్. అలాగే న్యూమరిక్ డేటా టైప్ అన్నట్టు హీ ప్లేడ్ క్రికెట్స్. అలాగే ప్రీవియస్ ఎగ్జామ్స్ మార్క్స్ ఏంటి, హైట్ ఏంటి, వెయిట్ ఏంటి, ఇవన్నీ కూడా న్యూమరికల్ వాల్యూస్కి ఇచ్చాడు. అలాగే కేటగిరికల్ కూడా వచ్చేపాటికి జెండరు, హీ ప్లే క్రికెట్. అలాగే కంటిన్యూస్గా మార్క్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి, కంటిన్యూస్ వేరియబుల్ టైప్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్ ఐడెంటిఫికేషన్ అనేది బేస్డ్ ఆన్ ది డేటా వీ హ్యావ్ టు చేంజ్ ద వేరియబుల్ ఐడెంటిఫికేషన్. సో డేటా టైప్ మారింది, కేటగిరీ మారింది, ఇవన్నీ కూడా డిపెండ్స్ అపాన్ ది ఆర్గనైజేషనల్ యాక్టివిటీస్. సో
దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వేరియబుల్ ఐడెంటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. దాంట్లో భాగంగా వేరియబుల్ యొక్క ప్రెడిక్ట్ చేసుకోవటం, టార్గెట్ ఏంటి, ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, అర్థమైంది. అక్కడ తీసుకున్న వేరియబుల్ ప్రకారం హీ ప్లేడ్ క్రికెట్ ఆర్ నాట్, టార్గెట్ ఏం కావాలి వాడికి, వీడు ఆడతాడా ఆట. సో అలాగే డేటా టైప్ ఏంటి, అలాగే వేరియబుల్ యొక్క కేటగిరీ ఏంటి అనేది మనం ఇక్కడ వేరియబుల్ ఐడెంటిఫికేషన్ అని మనం చూసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వన్ యూనివేరియేట్ ఎనాలిసిస్. ఇందాక మనం డేటా ఎక్స్ప్లోరేషన్లో ఉంది, ఇదంతా వేరియబుల్ ఐడెంటిఫికేషన్ అయిపోయింది. ద నెక్స్ట్ వన్ ఈస్ యూనివేరియేట్ ఎనాలిసిస్. వీ ఎక్స్ప్లోర్ వేరియబుల్ వన్ బై వన్, ఒక్కొక్క వేరియబుల్ మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటా ఉన్నాం. మెథడ్ పెర్ఫార్మ్ యూనివేరియేట్ ఎనాలిసిస్ విల్ డిపెండింగ్ ఆన్ వెదర్ ద వేరియబుల్ టైప్ ఈజ్ కేటగిరికల్ ఆర్ కంటిన్యూస్. సో యూనివేరియేట్లో ఓన్లీ వన్ ఆస్పెక్ట్ని బేస్ చేసుకొని అది కేటగిరికల్గా కావచ్చు, కంటిన్యూస్గా కావచ్చు. లెట్ us look these methods and statistical measures for categorical and continuous variable individually. ఇక్కడ చూడండి కేటగిరికల్ అండ్ కంటిన్యూస్. ఇక్కడ చూడండి కేటగిరికల్గా బేస్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే కంటిన్యూస్ కేటగిరీకి సంబంధించిన డేటాని ఏదో ఒకదాన్ని వన్ బై వన్ ఏదో కేటగిరికల్ డేటాని తీసుకొని హౌ మెనీ హీ ప్లేడ్ క్రికెట్ అని అనుకున్నారు. సో దెన్ కేటగిరీ ఏంటి అక్కడ, వెదర్ ఇట్ ఈస్ ప్లేడ్ ఆర్ నాట్, అర్థమైందా. హౌ మెనీ మోర్ సెక్యూర్ మార్క్స్ అని చెప్పి అనుకోండి, దెన్ కంటిన్యూస్ మార్క్స్. సో బేస్డ్ ఆన్ దట్ యూనివేరియేట్ మీన్స్ ఒక వేరియబుల్ని బేస్ చేసుకొని వన్ బై వన్ అనాలిసిస్ చేయటం, ఒక్కొక్క వేరియబుల్ని అనాలిసిస్ చేసుకోవటం. ఒకటి కేటగిరికల్గా అయినా తీసుకోవాలి, లేదా కంటిన్యూస్గా కూడా మనం అనలైజ్ చేసుకోవచ్చు. కేటగిరికల్గా తీసుకున్నట్లయితే ఒక క్లాస్ రూమ్లో ఉన్నట్లయితే జెండర్ కేటగిరీ తీసుకున్నట్లే మేల్ ఏంటి, ఫిమేల్ ఏంటి. లేదా బిజినెస్ యాక్టివిటీలో ఒక ఏరియా 2 ఏరియాస్, ఒక ఏరియా ఒక డిస్టిక్లోంచి ఇంకొక డిస్టిక్ వేరియేషన్, అలా అనలైజ్ చేసుకోవటాన్ని మనం ఇక్కడ యూనివేరియేట్ అనాలిసిస్ అంటాం. అది కేటగిరికల్ డేటా అయినా అనలైజ్ చేసుకోవచ్చు, అలాగే కంటిన్యూస్ డేటా అయినా సరే ఇండివిజువల్గా మనం అనలైజ్ చేసుకోవడం కోసం వీ హ్యావ్ టు యూజ్ ద యూనివేరియేట్ అనాలిసిస్ అంటాం. ద నెక్స్ట్ వన్ వచ్చేసి బైవేరియేట్ అనాలిసిస్. వీ హ్యావ్ టు బైవేరియేట్ అనాలిసిస్ ఫైండ్ అవుట్ ద రిలేషన్ బిట్వీన్ ద టూ వేరియబుల్స్. టూ వేరియబుల్స్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ బైవేరియేట్ అనాలిసిస్లో ఐడెంటిఫై చేస్తాం. యూనివేరియేట్లో సింగిల్ వేరియబుల్ అనాలిసిస్ చేస్తాం. ఒక వేరియబుల్ని లేదా ఒకదాని తర్వాత ఒకటి అనలైజ్ చేసుకుంటూ వెళ్తాం. అది కేటగిరికల్ వేరియబుల్ అయినా అనలైజ్ చేసుకోవచ్చు, కంటిన్యూస్ వేరియబుల్ అయినా సరే మనం అనలైజ్ చేసుకోవచ్చు. బట్ బైవేరియేట్ అనాలిసిస్లో వచ్చేపాటికి టూ వేరియబుల్స్ని మనం అనలైజ్ చేస్తాం. బిట్వీన్ ద టూ వేరియబుల్స్, రిలేషన్ బిట్వీన్ ద టూ వేరియబుల్స్, ఈ రెండు మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి అనే దాని గురించి ఇక్కడ మనం ఇక్కడ అనలైజ్ చేసుకున్నట్లయితే దాన్ని ఇక్కడ బైవేరియేట్ అనాలిసిస్ అంటాం. హియర్ వి లుక్ ఫర్ ద అసోసియేషన్ అండ్ డిసోసియేషన్ బిట్వీన్ ద వేరియబుల్స్ ఎట్ ఏ ప్రీడిఫైన్డ్ సిగ్నిఫికెంట్ లెవెల్. సో ఒకే గ్రూప్కి సంబంధించిన లేకపోతే డిఫరెంట్ గ్రూప్స్కి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా మనం ఇక్కడ అనలైజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇదొక బ్రాంచ్ 1, బ్రాంచ్ 2, ఇది బ్రాంచ్ 1, ఇది బ్రాంచ్ 2. 2 బ్రాంచెస్ మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటంటే సేమ్ సబ్జెక్ట్ వీ హ్యావ్ టు డిస్కస్. సో ఏ బ్రాంచ్లో ఎలా రిజల్ట్ అనేది వచ్చినాయి ఏంటి అనేది ఫైండ్ అవుట్. అలాగే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఏరియాలో ఒక బ్రాంచ్ ఉంది, ఇంకొక ఏరియాలో ఒక బ్రాంచ్ ఉంది. సో రిలేషన్షిప్ ఏంటంటే సేమ్ బిజినెస్ అయినప్పుడు ప్రాఫిట్ రేషియోలో ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, వేరియేషన్ ఏంటి అనే దాన్ని మనం ఇక్కడ అనలైజ్ చేసుకోవడానికి రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేరియబుల్స్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై హియర్. సో సేమ్ గ్రూప్ అవ్వచ్చు, డిఫరెంట్ గ్రూప్ అవ్వచ్చు. సో ఏదేమైనా టూ వేరియబుల్స్ని బేస్ చేసుకొని వాటి మధ్యలో ఏదైనా కామన్ రిలేషన్షిప్ ఉంటే వాటి మధ్యలో ఉన్న డిఫరెన్షియేషన్ ఏదైతే ఉందో వాటిని మనం ఐడెంటిఫై చేసుకోవటాన్ని బైవేరియేట్ అనాలిసిస్ అంటాం. వీ కెన్ పెర్ఫార్మ్ బైవేరియేట్ అనాలిసిస్ ఫర్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ కేటగిరికల్ ఆర్ కంటిన్యూస్ వేరియబుల్. ఏదర్ కేటగిరికల్ వేరియబుల్లో అయినా సరే మనం ఇక్కడ అనలైజ్ చేసుకోవచ్చు, లేకపోతే కంటిన్యూస్ వేరియబుల్ అయినా సరే మనం ఇక్కడ అనలైజ్ చేసుకోవచ్చు. సో యూనివేరియేట్ అనేది ఒక్కొక్క 1 by 1 వేరియబుల్తో మనం అనలైజ్ చేస్తాము. బైవేరియేట్ వచ్చేపాటికి టూ డిఫరెన్సెస్ బిట్వీన్ టూ వేరియబుల్స్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి అనే దాని గురించి మనం ఇక్కడ ఐడెంటిఫై చేసుకుంటాం. సో దాన్ని మనం ఇక్కడ బైవేరియేట్ అంటాం. యూని అంటే ఓన్లీ 1 by 1 వేరియబుల్ని అనలైజ్ చేసుకుంటాము. బైవేరియేట్ అనాలిసిస్ అంటే
2 వేరియబుల్స్తో మనం ఇక్కడ అనలైజ్ చేస్తాము. దాన్ని మనం ఇక్కడ బైవేరియేట్ అనాలిసిస్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మిస్సింగ్ వాల్యూ ట్రీట్మెంట్ అండి. ఇదంతా భాగంగా డేటా ఎక్స్ప్లోరేషన్లో మనం డేటాను మనం గ్యాదర్ చేసేటప్పుడు, డేటా ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఈ డేటాని మనం ఇలా కేటగిరికల్గా డివైడ్ చేసుకుంటూ మనం వెళ్ళినట్లయితే ప్రాపర్గా మనకు అవుట్పుట్ వస్తుంది. అందుకనే నెక్స్ట్ వన్ వచ్చేసి మిస్సింగ్ వాల్యూ ట్రీట్మెంట్ అంటాం. కొన్ని సందర్భాల్లో డేటా మనం ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు కొంత డేటా అనేది అక్కడక్కడ మిస్ అవుతూ ఉంటుంది. ఇక్కడంతా డేటా ఇచ్చాము, ఆ డేటా లేదు, ఇక్కడ ఆ డేటా లేదు, ఇక్కడ ఇంతే ఉంది, ఇక్కడ ఇలాగే ఉంది. అంటే ఏంటి, ఇక్కడ మిస్సింగ్ వాల్యూ ట్రీట్మెంట్ అంటాం. ఇక్కడ జీరోలు ఇచ్చినవన్నీ కూడా మిస్సింగ్ వాల్యూ ట్రీట్మెంట్ అంటాం. అంటే మనం అనాలిసిస్ చేయాలి అని అంటే ఏంటి, ప్రాపర్ డేటా కావాలి. ఇఫ్ దెర్ ఈజ్ ఇలా మిస్సింగ్ వాల్యూ ఉందనుకోండి, అప్పుడు బేస్డ్ ఆన్ దట్ అవుట్పుట్ కూడా అలాగే వస్తుంది కదా. సో ఓవరాల్గా మిస్సింగ్ డేటా అనేది కూడా అవాయిడ్ చేయాలి. మిస్సింగ్ డేటా ఇస్ ద ట్రైనింగ్ డేటా సెట్ కెన్ బి రెడ్యూస్ ద పవర్ ఆర్ ఫిట్ ఆఫ్ మోడల్ ఆర్ కెన్ లీడ్ టు ఏ బయాస్డ్ మోడల్ బికాస్ వీ హ్యావ్ నాట్ అనలైజ్ ద బిహేవియర్ అండ్ రిలేషన్షిప్ విత్ అదర్ వేరియబుల్స్ కరెక్ట్లీ. ఇలా వాల్యూస్ మిస్ అయ్యామండి, దెన్ హౌ యూ కెన్ అనలైజ్ ద డేటా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మ్యాక్సిమం డేటా అనేది ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే. కరెక్ట్ డేటా అవ్వాలి, ప్రాపర్ డేటా అవ్వాలి, టోటల్ డేటా అవ్వాలి. ఇట్ కెన్ లీడ్ టు రాంగ్ ప్రిడిక్షన్ ఆర్ క్లాసిఫికేషన్. ఇలా మనం డేటా ఎక్స్ప్లోర్ చేసుకొని దీన్నే మనం ఇక్కడ అనలైజ్ చేసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది, రాంగ్ ప్రిడిక్షన్ అండ్ అనాలిసిస్ అవుతుంది. అంటే ప్రాపర్గా డేటా లేకుండా నువ్వు ఎలా అనలైజ్ చేసుకుంటావు. ఇప్పుడు ఒక బిజినెస్ ఉంది, 10 బ్రాంచెస్ ఉన్నాయి నీ దగ్గర 2 బ్రాంచెస్లో మాత్రమే నీ దగ్గర డేటా ఉంది. ఈ 2 బ్రాంచెస్ యొక్క డేటాని బేస్ చేసుకొని 10ని నువ్వు ఎలా ప్రిడిక్ట్ చేస్తావు కదా. సో రాంగ్ ప్రిడిక్షన్ అవుతుంది. సో మిస్సింగ్ వాల్యూస్ ట్రీట్మెంట్ అంటే ఒక అనాలిసిస్ చేయాలి అంటే మనం డేటా ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు డేటా అనేది మ్యాండేటరీగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. వితౌట్ మిస్సింగ్ ఇట్ కాల్స్ టు ప్రాపర్ అనలైజ్ ద డేటా. అందుకని వాడు చెప్పాడు, మిస్సింగ్ డేటా చేసేటప్పుడు డేటా అనేది మిస్ అయితే, మనం గ్యాదర్ చేసుకునే డేటా అనేది మిస్ అయిపోతే దెన్ హౌ యూ కెన్ ప్రిడిక్ట్ ప్రాపర్లీ. సో ఇట్ కెన్ లీడ్ టు రాంగ్ ప్రిడిక్షన్ ఆర్ క్లాసిఫికేషన్. సో దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు రాంగ్ ప్రిడిక్షన్. అందుకనే చూడండి, కొన్ని అప్లికేషన్ ఫామ్లో ఆన్లైన్ అప్లికేషన్స్ మనం ఫిల్ చేసేటప్పుడు కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ అని ఉంటాడు. రెడ్ మార్క్ ఇచ్చేసి కంపల్సరీగా ఫీల్డ్ ఎంటర్ చేస్తేనే నెక్స్ట్ స్క్రీన్కి వెళ్తుంది అది, అవునా కదా. సో అలా రావడానికి గల కారణం ఏంటంటే ప్రాపర్ డేటా అనేది దే ఆర్ గ్యాదరింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. సో వాళ్ళకి అవసరమైన డేటాని వాళ్ళు గ్యాదర్ చేసుకోవడం కోసం ఖచ్చితంగా మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్నారు. అట్లాగే ఇక్కడ వాల్యూస్ అనేది మిస్సింగ్ అనేది అవ్వకోకుండా ప్రాపర్గా మీరు కనుక అనలైజ్ చేసుకోవడానికి మనం ప్రాపర్ డేటా అనేది కావాలి. కాబట్టి మిస్సింగ్ వాల్యూస్ ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా ఉండాలి. అదర్వైజ్ ఇట్ లీడ్ టు రాంగ్ ప్రిడిక్షన్ ఆర్ క్లాసిఫికేషన్. రైట్. నెక్స్ట్ వన్, టెక్నిక్స్ ఆఫ్ అవుట్లేయర్ డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్. సో ఓన్లీ అవుట్లుక్ అంటాం, ఓన్లీ పైన చూసేసేసి మనం అనలైజ్ చేయకూడదు. సో డేటా అనలైజ్ చేసేటప్పుడు డీటెయిల్డ్ అనాలిసిస్ కావాలి. కాబట్టి డీటెయిల్డ్ డేటా గ్యాదరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ అవుట్లుక్ ఇచ్చేసేసి ఓకే ఓవరాల్గా ఏదో బాగుందిలే అని అనుకున్నాం, దెన్ ఇట్ కాస్ట్ ప్రాబ్లం అనేది కంటిన్యూ అవుతుంది తప్ప సొల్యూషన్ ఏంటి అనేదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. Outlier is commonly used terminology by analysts and data scientists as it needs to close attention, else it can result in wildly wrong estimation. Just only outline చూస్తాం. అవుట్లైన్ చూస్తాం అంటే ఏంటి, ఏదో పైపైన చదువుకొని ఎగ్జామ్ రాసినట్లుగా. సో దానివల్ల ఏమవుతుంది, రాంగ్ ఎస్టిమేషన్ వస్తుంది. డీటెయిల్డ్గా పాయింట్ టు పాయింట్ మనం అనలైజ్ చేయాలి అని అంటే జస్ట్ ఈ టెక్నిక్ అనేది ఉపయోగపడదు. ఇప్పుడు డేటా గ్యాదర్ చేసేటప్పుడు లాస్ట్ ఇయర్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అని జస్ట్ ఒక 70% తీసుకున్నాం అనుకోండి, అది అవుట్లైన్ అవుతుంది. ఆ పాయింట్నే వాడేసి మిగిలిన దాంతో కంపేర్ చేశారనుకోండి, అప్పుడు దిట్ మే బి రాంగ్ ఎస్టిమేషన్ అవడానికి ఛాన్స్ ఉంది. అంటే ఏంటి, ఇక్కడ 70% రావడానికి గల రీజన్స్ ఏంటి అనేదాన్ని మనం ఇక్కడ రీసెర్చ్ చేయాలి. సో అలా రీసెర్చ్ చేసుకోవటం కోసం ఈ ఫుల్ డీటెయిల్స్ అనేవి కావాలి. అవుట్లైర్ డిటెక్షన్ ద్వారా మనం కనుక అవుట్లైన్
అవుట్ పాయింట్స్ జస్ట్ అవుట్లుక్ ద్వారా మనం చేస్తే ఇట్ విల్ బి రాంగ్ ఎస్టిమేషన్ అవుతుంది. కాబట్టి డేటా గ్యాదర్ చేసేటప్పుడే ఇదంతా డేటా ఎక్స్ప్లోరేషన్లో పార్ట్ ఆఫ్ దిస్ అనమాట. సో అవుట్లైన్ కాకుండా డీటెయిల్ యూ కెన్ గ్యాదరింగ్ దట్. సింప్లీ స్పీకింగ్, అవుట్లయర్ ఈజ్ అన్ అబ్జర్వేషన్ దట్ అపియర్స్ ఫార్ అవే అండ్ డివర్సెస్ ఫ్రమ్ ద అండ్ ఓవరాల్ ప్యాటర్న్ ఇన్ ఏ సింపుల్ శాంపిల్ డేటాలో నుంచి జస్ట్ అవుట్లైన్ తీసుకోవటం వల్ల మీకు పూర్తి అవగాహన అనేది ఉండదు. జస్ట్ ఓవరాల్గా ఏం జరిగింది అనే దానికే కానీ ఇంటర్నల్గా టోటల్గా అనాలిసిస్లో ఏం జరిగింది అనేది డీటెయిల్గా మనకి చెప్పలేకపోవచ్చు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే డేటా ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా మైండ్లో పెట్టుకొని మనం అనలైజ్ చేసుకోవడానికి ఇదంతా అవసరం అవుతుంది. కాబట్టి ఇలా అవుట్లైన్ ట్రీట్మెంట్స్ అనేవి చూసుకోకూడదు. నెక్స్ట్ వన్ వచ్చేసి వేరియబుల్ ట్రాన్స్ఫర్మేషన్. వేరియబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక వేరియబుల్ ఒక పర్పస్కే వాడామంటే ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. అదే వేరియబుల్ వేరే వాటికి కూడా ఉపయోగించామంటే ఇట్ మే బి లీడ్స్ టు కన్ఫ్యూజన్. In data modeling, transformation refers to the replacement of a variable by a function. ఒక వేరియబుల్ని ఒక ఫంక్షన్లో వాడతాము, మళ్ళీ అదే వేరియబుల్ని ఇంకో ఫంక్షన్లోకి రీప్లేస్ చేస్తాం. దెన్ ఇట్ కాజెస్ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అదర్ వాళ్ళకి. దాని అనాలిసిస్ ఫేజెస్కి వచ్చేపాటికి కాంప్లికేషన్స్ వస్తాయి. ఫర్ ఇన్స్టెన్సెస్, రీప్లేసింగ్ ఏ వేరియబుల్ ఎక్స్ బై స్క్వేర్కి ఎక్స్కే ఇచ్చి, క్యూబ్కి ఎక్స్కే ఇచ్చి, లాగరిథమ్ ఆఫ్ ఎక్స్కి అదే వేరియబుల్ ఇచ్చామనుకోండి, ఈ ప్రాబ్లం ఏమవుతుంది? అది ఫంక్షన్ స్క్వేరో తెలీదు, రూటో తెలీదు, లాగరిథమ్ వాల్యూ ఐడెంటిఫై చేసుకోవడానికో తెలియదు. ఇన్ అదర్ వర్డ్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ ద ప్రాసెస్ దట్ చేంజెస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆర్ రిలేషన్షిప్ ఆఫ్ ఏ వేరియబుల్ విత్ అదర్స్. సో సేమ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వేరియబుల్ మనం యూజ్ చేసుకోవటం వల్ల ఏమవుతుంది? రిలేషన్షిప్ బిట్వీన్ ఇచ్చేటప్పుడు ఒకే వేరియబుల్ మల్టిపుల్ ఫంక్షన్స్లో మనం ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు దెన్ ఇట్ కాజెస్ ద ప్రాబ్లం అనమాట. సో ఆ వేరియబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ప్రాపర్గా ఉండేటట్లుగా, రీప్లేస్మెంట్ అనేది ప్రాపర్గా జరిగే విధంగా మనం ఇక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకనే ఒక్కొక్క దానికి ఏ ఫంక్షన్కి ఆ ఫంక్షన్కి సపరేట్ వేరియబుల్ అనేది డిఫైన్ చేసుకోవడం ద్వారా దీన్ని మనం అక్కడ బయటపడవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి వేరియబుల్ క్రియేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇందాక వేరియబుల్ ఐడెంటిఫై చేసాం, ఏ వేరియబుల్స్ అనేవి కావాలనేది ఒక రఫ్ ఐడెంటిఫికేషన్ చేసాం డేటా ఎక్స్ప్లోరేషన్. ఇక్కడ ప్రాపర్గా వేరియబుల్ని క్రియేషన్ అనేది ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ టు జనరేట్ ఏ న్యూ వేరియబుల్. సో ఇక్కడ న్యూ వేరియబుల్స్ని జనరేట్ చేయడం అనేది కూడా ఒక ప్రాసెస్. ఫీచర్స్ బేస్డ్ ఆన్ ది ఎగ్జిస్టింగ్ వేరియబుల్స్. మనం ఏదైనా ఒక వేరియబుల్ క్రియేషన్ చేస్తున్నాము అంటే బేస్డ్ ఆన్ ది ఎగ్జిస్టింగ్, ఇంతకుముందు ఏం వాడారు దాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి దగ్గరగా ఉన్న దాని వేరియబుల్లే మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ టు డేట్, డే, మంత్, ఇయర్ యాజ్ అన్ ఇన్పుట్ వేరియబుల్ ఇన్ ఏ డేటా సెట్. సో మనం ఇక్కడ ఇచ్చేటప్పుడు డేట్ అనేది డే, మంత్, ఇయర్ ప్యాటర్న్ ఇవ్వాలా, లేదంటే మంత్, డే, ఇయర్ ప్యాటర్న్ ఇవ్వాలి. ఆ ప్యాటర్న్ అనేది మనం డిఫైన్ చేసుకోవాలి ఎప్పుడు అది ఇన్పుట్ వేరియబుల్ చేసేటప్పుడు. అంటే ఏంటప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ వేరియబుల్ క్రియేషన్ వీ హ్యావ్ టు సెట్ ద ఫార్మాట్, ఏదర్ స్టార్ట్స్ విత్ డిడి, ఎంఎం ఆర్ వైవై అని, లేకపోతే ఎంఎం డిడి వైవై. అంటే మంత్, డే, ఇయరా, డే, ఇయర్, మంత్, ఇయరా. So we can generate a new variable like day, month, year, week, day that may have the better relationship with the target variable. మీరు ప్రాపర్గా మీరు క్రియేట్ చేసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా you will get the better target. This step is used to highlight the hidden relationship in a variable. సో మీరు ప్రాపర్గా వేరియబుల్ క్రియేషన్ చేసుకున్నారు అనుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రాపర్గానే రిలేషన్షిప్ అనేది సెట్ చేసుకోవచ్చు. యూ విల్ గెట్ ద ప్రాపర్ అవుట్పుట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద వేరియబుల్ క్రియేషన్. సో ఇవన్నీ కూడా డేటా ఎక్స్ప్లోరేషన్. వేరియబుల్ డేటా అంటే ప్రాపర్ డేటాను మనం ఇన్పుట్ చేస్తే ప్రాపర్ అవుట్పుట్. క్వాలిటీ ఆఫ్ యువర్ డేటా ఇన్పుట్స్ లీడ్స్ టు క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్. సో దానికోసం ఇవన్నీ కూడా టెక్నిక్స్ చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్స్ ఏం అవసరం అవుతాయి ఐడెంటిఫై చేసుకోమన్నాడు. ఆ తర్వాత ఒక్కొక్క వేరియబుల్ తీసుకొని అనలైజ్ చేసుకోమన్నాడు. ఆ తర్వాత టూ వేరియబుల్స్ తీసుకొని రిలేషన్ బిట్వీన్ ద టూ వేరియబుల్, టూ గ్రూప్ ఆఫ్ వేరియబుల్ ఆర్ కేటగిరికల్ వేరియబుల్ ఆర్ కంటిన్యూస్ వేరియబుల్ తీసుకొని మనం ఇక్కడ అనలైజ్ చేసుకోమన్నాడు. దాన్ని మనం ఇక్కడ బైవేరియేట్ అన్నాడు. యూనివేరియేట్ అంటే సింగిల్ అనాలిసిస్, వన్ వేరియబుల్ అనాలిసిస్. బైవేరియేట్ అంటే టూ వేరియబుల్స్ అనాలిసిస్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మిస్సింగ్ వాల్యూ ట్రీట్మెంట్. ఎప్పుడైనా సరే మనం డేటా ఎక్స్ప్లోర్ చేసుకున్నప్పుడు
మిస్సింగ్ వాల్యూస్ అనేవి లేకుండా చూసుకోండి. దెన్ ఇట్ కాజెస్ ఒకవేళ అలా ఉన్ని కూడా మీరు అనాలిసిస్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, రాంగ్ ఎస్టిమేషన్ అవుతుంది. అర్థమైందా? జడ్జిమెంట్ అనేది, ప్రిడిక్షన్ అనేది రాంగ్ అవుతుంది. అలాగే అవుట్లయర్ ట్రీట్మెంట్ వచ్చేపాటికి ఏం చెప్తున్నాడంటే అవుట్ పాయింట్స్, అవుట్లుక్ కాకుండా అవుట్లైన్స్ మాత్రమే బేస్ చేసుకొని అనలైజ్ చేసుకొని అవుట్లైన్ వాల్యూస్ మాత్రమే తీసుకోకుండా డీటెయిల్గా మనం ఇక్కడ అనలైజ్ చేసుకోండి అని అర్థం. అలాగే వేరియబుల్ ట్రాన్స్ఫర్మేషన్, ఏ ఫంక్షన్కి అయితే మీరు ఒక వేరియబుల్ మనం డిఫైన్ చేస్తారు ఆ ఫంక్షన్కే వాడండి. ఒకే వేరియబుల్ని మల్టిపుల్ ఫంక్షన్స్కి మనం యూటిలైజ్ చేసుకున్నట్లయితే రిలేషన్షిప్ ఇచ్చేటప్పుడు కానీ అనలైజ్ చేసేటప్పుడు కానీ సమ్ ప్రాబ్లమ్స్ అనేవి మీకు అక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే వేరియబుల్ క్రియేషన్ ఈజ్ ద ఇంపార్టెంట్ రోల్ టు క్రియేట్ ద వేరియబుల్. ప్రాపర్గా క్రియేట్ చేసుకుంటే ఏమవుతుందంటే ప్రాపర్గా అనాలిసిస్ చేసుకోవచ్చు, ప్రాపర్గా రిట్రీవ్ ద డేటాను మనం ప్రాపర్గా రిట్రీవ్ చేసుకోవాలన్నా, నీకు కావాల్సిన డేటానే మనం రిట్రీవ్ చేసుకోవాలన్నా, అంటే ఎగ్జాక్ట్ డేటా, ఐ వాంట్ టు డేటా ఫ్రమ్ డే టు లేదా టైమ్ టు టైమ్ ఇన్ బిట్వీన్ డేటా ఐ వాంట్ టు రిట్రీవ్ హియర్. సో ప్రాపర్ వేరియబుల్ డిక్లరేషన్ ఈజ్ ద లీడ్స్ టు గెట్ ద ప్రాపర్ అవుట్పుట్. సో కాబట్టి అక్కడ ఖచ్చితంగా మీరు ప్రాపర్గానే మీరు అక్కడ వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి. దాని డేటా టైప్ ఆల్సో మ్యాండేటరీ. డేటా టైప్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రాపర్ డేటా టైప్ వచ్చేసి లీడ్స్ టు ప్రాపర్ అవుట్పుట్. సో ఇవన్నీ కూడా డేటా ఎక్స్ప్లోరేషన్. మళ్ళీ చెప్తున్నాను, ఈ డేటా ఎక్స్ప్లోరేషన్ అనేది ఎంత క్లీన్గా మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే అంత బాగా ఎనాలిసిస్ అనేది మనం చేయగలుగుతాము. సో క్వాలిటీ 70% ఆఫ్ బిజినెస్ అనేది బేస్డ్ ఆన్ ది యువర్ ఎగ్జిస్టింగ్ డేటా. సో ఆ డేటాని మనం ఇక్కడ డిఫరెంట్ వేస్లో అనలైజ్ చేసుకోవడం కోసం ఈ రకంగా ప్రతిదాన్ని కూడా మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసుకుంటాం డేటాని. సో దీస్ ఆర్ కాల్డ్ ద డేటా ఎక్స్ప్లోరేషన్, రైట్? దెన్ నెక్స్ట్ వన్ ఈస్ డిఫైన్ డేటా. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా. డేటా అంటే ఏంటి? నెక్స్ట్ వన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ డేటా. ఎన్ని రకాల డేటా మనకు అందుబాటులో ఉంది. డేటా అంటే ఇందాకే చెప్పాను, ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్. కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ అండి. కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్. డేటాను మనం ఇక్కడ ఫ్యాక్ట్స్ని మనం కలెక్ట్ చేసుకుంటాం. సో విత్ ద హెల్ప్ ఆఫ్ డేటా టైప్. సో ఎందుకని అంటే ప్రాపర్ డేటా అనాలిసిస్ కోసం, స్టాటిస్టికల్ మెజర్మెంట్ కోసం మనం ఏం చేయాలంటే ప్రాపర్గానే డేటా టైప్ అనేది మ్యాండేటరీ. అనాలిసిస్ చేయడం కోసమే కాకుండా డేటాను మనం రిట్రీవ్ చేసుకోవడం కోసం కూడా ఈ డేటా టైప్ యాజ్ వెల్ యాజ్ స్టాటిస్టికల్ మెథడ్ షుడ్ బి ఫాలోడ్ హియర్. సో డేటా టైప్స్ ఆర్ అన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్. స్టాటిస్టికల్స్లో డేటా టైప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, విచ్ నీడ్స్ టు అండర్స్టాండ్ టు కరెక్ట్లీ అప్లై స్టాటిస్టిక్ మెజర్మెంట్స్ టు యువర్ డేటా. సో ప్రాపర్ డేటా లీడ్స్ టు క్వాలిటీ డేటా లీడ్స్ టు ప్రాపర్ అవుట్పుట్ అను. అంటే ఏంటి, ఇక్కడ ప్రాపర్ డేటా టైప్ ఆఫ్ డేటాని మనం ఇక్కడ స్టాటిస్టికల్గా మనం అనాలిసిస్ చేయాలంటే స్టాటిస్టికల్ టెక్నిక్స్ ఉపయోగించుకొని, కొన్ని టెక్నిక్స్ ఉపయోగించుకొని ప్రాపర్గా జడ్జిమెంట్ చేయాలా, అనలైజ్ చేయాలి అని అంటే వీ నీడ్ టు యూజ్ ద స్టాటిస్టికల్ మెజర్మెంట్స్. సో అండ్ దేర్ఫోర్ టు కరెక్ట్లీ కన్క్లూడ్ సర్టైన్ అజంప్షన్స్ అబౌట్ ఇట్. సో ప్రాపర్ డేటా టైప్లో తీసుకున్నట్లయితే యూ కెన్ అజ్యూమ్ కరెక్ట్లీ. సో మీరు ఒక అంచనా అనేది కరెక్ట్గా వేయచ్చు ఏ టైప్ ఆఫ్ డేటా. సో కాబట్టి డేటా టైప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. This blog post will introduce you to different data types you need to know to do proper exploratory data analysis. So different data types అనేవి ఇక్కడ very very important, that leads to exploratory data analysis అన్న, which is the one of the most underestimated parts of a machine learning projects. So ఈ డేటా టైప్స్ అనేది ప్రాపర్గా వేయకపోతే మనం ఎస్టిమేషన్ కూడా రాంగ్ అవుతుంది. సో డేటా ఎంత ఇంపార్టెంటో డేటా టైప్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో స్టాటిస్టికల్ అనాలిసిస్ మెజర్ చేయాలనంట, కరెక్ట్లీ అజ్యూమ్ చేయాలనన్నా ప్రాపర్ డేటా టైప్ అనేది మనం ఉపయోగించుకోవాలి, రైట్? సో ఇక్కడ ఇచ్చారు డేటా టైప్స్ ఇచ్చారు.
డేటా టైప్ వచ్చేపాటికి ఇక్కడ ఇది డేటా టైప్, కేటగిరికల్ డేటా టైపు, న్యూమరికల్ డేటా టైప్. కేటగిరికల్ డేటా టైప్ అన్నాడు, అలాగే న్యూమరికల్ డేటా టైప్ అన్నాడు. కేటగిరీ టైపుల్లో నామినల్ డేటా, ఆర్డినల్ డేటా. న్యూమరికల్ డేటాలో ఇంటర్వల్ డేటా అండ్ రేషియో డేటా. ఏంటి నామినల్ డేటా, ఆర్డినల్ డేటా, అసలు కేటగిరికల్ డేటా ఏంటి, న్యూమరికల్ డేటా ఏంటి? ఒకే కేటగిరీకి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా కేటగిరికల్ డేటా అన్నట్టు. దాంట్లో నామినల్ డేటా ఎలా ఉంటుందో, ఆర్డినల్ డేటా ఎలా ఉంటుందో చూద్దాం. అలాగే న్యూమరికల్ డేటా వచ్చేసి ఇంటర్వల్ డేటా, రేషియో డేటా. సో వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. కేటగిరికల్ డేటా రిప్రజెంట్స్ క్యారెక్టరిస్టిక్స్. కేటగిరికల్ డేటా అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే దాని యొక్క లక్షణాన్ని డిఫైన్ చేస్తుంది. దేర్ఫోర్ ఇట్ కెన్ రిప్రజెంట్ థింగ్స్ లైక్ ఎ పర్సన్, జెండర్, లాంగ్వేజ్ ఎక్సెట్రా. పర్సన్ ఏంటి, పర్సన్ జెండర్ ఏంటి, పర్సన్ మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక కేటగిరికల్గా చెందింది. సో దాన్ని మనం ఇక్కడ నామినల్, ఆర్డినల్ అండ్ న్యూమరికల్ డేటా. సో ఇవి రెండు కూడా ఒక డేటా. న్యూమరికల్ డేటా అనేది మళ్ళీ ఇక్కడ ఇంటర్వెల్, రేషియో అని చెప్పేసి వచ్చింది. సో నామినల్ వాల్యూస్ రిప్రజెంట్ ద డిస్క్రీట్ యూనిట్ అండ్ ఆర్ యూజ్డ్ టు లేబుల్ వేరియబుల్స్ that we have no quantitative value just like them as a labels. Label names అంటే జెండర్ ఏంటి, లాంగ్వేజ్ హీ స్పీక్స్, అలాంటి వాటిని మనం ఏంటంటే రిప్రజెంట్స్ ద క్యారెక్టరిస్టిక్స్ అనేది ఏంటి అనేది ఈ నామినల్ వేరియబుల్స్లో మనం ఇక్కడ చెప్తాము. దే హ్యావ్ టు ఐడెంటిఫై ద లేబుల్ ఆఫ్ ది నేమ్. లేబుల్ నేమ్ ఏంటి అనేది చెప్తుంది, కానీ నో క్వాంటిటేటివ్ వాల్యూస్. ఎటువంటి వాల్యూస్ మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్ని అని చెప్పేసి, నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇన్ని అని చెప్పేసి మనం కౌంట్ చేయం. జస్ట్ యూ హ్యావ్ టు జెండర్ ఏంటి, అదొక కేటగిరీ, దట్స్ ఆల్. లేబుల్ ఇట్ షోస్ ద లేబుల్. సో వాట్ లాంగ్వేజ్ హీ స్పీక్, సో లాంగ్వేజ్. సో అట్లా జస్ట్ ఇట్ షోస్ ద లేబుల్. ఆర్డినల్ వాల్యూస్ రిప్రజెంట్స్ ద డిస్క్రీట్ అండ్ ఆర్డర్డ్ యూనిట్. దే మస్ట్ బి కన్సిస్ట్స్ ఆఫ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. మొత్తం ఎన్ని నెంబర్స్ ఇస్తున్నారు ఏంటి అనేది మనం ఇక్కడ డిఫైన్ చేసుకునేదాన్ని మనం ఇక్కడ ఆర్డినల్ అంటాం. సో వాల్యూస్ రిప్రజెంట్ డిస్క్రీట్ అండ్ ఆర్డర్డ్ యూనిట్స్. కొన్ని యూనిట్స్ మనం ఇక్కడ స్పెసిఫై చేస్తాం. దే మస్ట్ బి కన్సిస్ట్స్ ఆఫ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో మొత్తం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటి అనేది తీసుకొస్తుంది. ఈ రెండు కూడా కేటగిరికల్గా వస్తుంది, నామినల్ అండ్ ఆర్డినల్. నామినల్లో వచ్చేప్పటికి లేబుల్ నేమ్, దెర్ ఈస్ నో క్వాంటిటీ ఆఫ్ వాల్యూస్ని ఇక్కడ డిఫైన్ చేయదు, ఎటువంటి క్వాలిటీ వాల్యూ, ఓన్లీ లేబుల్ చెప్తుంది. ఆర్డినల్లో వచ్చేపాటికి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని యూజ్ చేస్తున్నారు ఏంటి అనేది చెప్తుంది. అలాగే న్యూమరికల్ డేటా పేరులోనే ఉంది, యూ హ్యావ్ టు అనలైజ్ ద నంబర్స్. దిస్ టైప్ ఆఫ్ డేటా కెనాట్ బి మెజర్డ్ బట్ ఇట్ కెన్ బి కౌంటెడ్. మొత్తం నెంబర్స్ కౌంట్ చేస్తుంది. ఇట్ బేసికల్లీ రిప్రజెంట్స్ ఇన్ఫర్మేషన్ దట్ కెన్ బి కేటగిరైజ్డ్ ఇంటూ ఏ క్లాసిఫికేషన్. సో కేటగిరీ నుంచి క్లాసిఫై చేస్తుంది కేటగిరికల్గా, అంటే గ్రూపుల వైస్గా. అన్ ఎగ్జాంపుల్, ద నెంబర్ ఆఫ్ హెడ్స్ ఇన్ 100 కాయిన్స్ ఫ్లిప్స్. 100 సార్లు మనం కాయిన్ కనుక ఫ్లిప్ చేసినట్లయితే ఎన్నిసార్లు మనకి హెడ్ పడుతుంది, ఎన్నిసార్లు మనకి టైల్స్ పడుతుంది, ఇలాంటి అన్నిటినీ కూడా న్యూమరికల్ డేటాలో మనం ఇక్కడ అనలైజ్ చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి వాల్యూస్ని కౌంట్ చేస్తుంది, ఇక్కడ వచ్చేసి లేబుల్ నేమ్స్ ఏంటో చెప్తుంది, ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటో చెప్పింది ఆర్డినల్లో. న్యూమరికల్లో వచ్చేపాటికి న్యూమరికల్ అనాలిసిస్లో పర్పస్ కోసం కౌంట్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, ఇంటర్వెల్స్. ఇంటర్వెల్ డేటా టైప్ స్టోర్స్ ద వాల్యూ దట్ రిప్రజెంట్ ఏ స్పాన్ ఆఫ్ టైం. పేరులో ఉంది, స్పాన్ ఆఫ్ టైంలో వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. అంటే బిట్వీన్ టైం, పర్టికులర్ డే నుంచి పర్టికులర్ డే కావచ్చు, పర్టికులర్ అవర్ నుంచి పర్టికులర్ అవర్ మధ్యలో ఉన్న డేటాను మనం ఇక్కడ స్టోర్ చేసుకోవటాన్ని మనం ఇక్కడ ఇంటర్వెల్ డేటా టైప్ అంటాం. సో బిట్వీన్ ద స్పాన్ ఆఫ్ డేటాను మనం ఇక్కడ స్టోర్ చేసుకోవడం కోసం మనం ఇక్కడ ఇంటర్వెల్ డేటా టైప్ అంటాం. అలాగే రేషియో వాల్యూస్ ఆర్ ఆర్డర్డ్ యూనిట్స్ దట్ హ్యావ్ ద సేమ్ డిఫరెన్సెస్. రేషియో వాల్యూస్ ఆర్ ద సేమ్ యాజ్ ఇంటర్వెల్ వాల్యూస్ లాగానే ఉంటుంది, విత్ ద డిఫరెన్స్ దట్ దే డూ హ్యావ్ అన్ అబ్సల్యూట్ జీరో. జీరో నుంచి స్టార్ట్ అవుతుంది. దే కెన్ బి నో నెగిటివ్ న్యూమరికల్ వాల్యూస్ ఇన్ రేషియో డేటా. సో రేషియో డేటా వచ్చేసి అబ్సల్యూట్ స్టార్ట్స్ విత్ జీరో నుంచి స్టార్ట్ అవుతుంది వాల్యూస్ అనేది. అలాగే దెర్ ఈస్ నో నెగిటివ్ వాల్యూ, నో నెగిటివ్ న్యూమరికల్ వాల్యూస్ని తీసుకోదు, ఓన్లీ పాజిటివ్ నెంబర్స్, బట్ దట్ ఈస్ ద రేంజ్ ఆఫ్
వాల్యూస్ మొత్తాన్ని, అది కూడా 0 to so and so సర్టెన్ పొజిషన్ వరకు ఉన్న డేటా టైప్ను మనం ఏమంటామంట, రేషియో డేటా టైప్ అంటాం. సో ఇక్కడ డేటా టైప్స్ వచ్చేపాటికి టైప్ ఆఫ్ డేటా, ఏ టైప్ ఆఫ్ డేటాను మనం ఎలా ఎంటర్ చేస్తాము. ఎందుకని అంటే స్పెసిఫిక్ టైప్ ఆఫ్ స్టాటిస్టికల్ అనాలిసిస్ కోసం మనం ఏం చేస్తామంటే టైప్ ఆఫ్ డేటా అనేది మనకి ఇక్కడ మ్యాండేటరీ. సో ప్రాపర్ డేటా కనుక మనం డేటా టైప్ కనుక మనం ఇక్కడ స్పెసిఫై చేసుకున్నట్లయితే ప్రాపర్ అవుట్పుట్ అనేది మనకు వస్తుంది కాబట్టి సో టైప్ ఆఫ్ డేటా ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. కేటగిరీ దీంట్లో వచ్చేప్పటికి మెయిన్గా క్లాసిఫైడ్ ఇంటూ 2 కేటగిరీస్. ఒకటి కేటగిరికల్ డేటా టైప్, ఇంకోటి న్యూమరికల్ డేటా టైప్. కేటగిరికల్ డేటా టైప్ వచ్చేప్పటికి లేబుల్ని డిఫైన్ చేస్తుంది. ఆర్డినల్ డేటా టైప్ వచ్చేప్పటికి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నో కూడా డిఫైన్ చేస్తుంది. అలాగే న్యూమరికల్ వచ్చేసి న్యూమరికల్ వాల్యూస్ని కౌంట్ చేస్తుంది. ఒకటి స్పాన్ ఆఫ్ టైం, బిట్వీన్ ద టైంలో ఉన్న డేటా మొత్తాన్ని కూడా స్టోర్ చేస్తుంది. ఇది వచ్చేసి రేంజ్ ఆఫ్ డేటాని ఐడెంటిఫై చేస్తుంది. అలాగే 0 to పర్టికులర్ రేంజ్. అలాగే నో నెగిటివ్ వాల్యూస్ని ఇది అలౌ చేస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ ద డేటా టైప్స్ అనమాట. ఆల్ దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ద డేటా టైప్స్ అనమాట. సో డేటా టైప్ అనేది మ్యాండేటరీ ఫర్ ద డేటా స్టాటిస్టికల్ అనాలిసిస్ కోసం. ద నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా విజువలైజేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ అండి. డేటా ఎక్స్ప్లోర్ చేయడంతో పాటు దాన్ని మనం ప్రజెంటేషన్ ఈజ్ ద ఇంపార్టెంట్ అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద విజువలైజేషన్. Data visualization is the general term that describe any efforts to help people understand the significance of data by placing it in a visual context. సో మనం ఏదైనా సరే ఏదైనా ఒక డేటాను మనం ఈజీగా అర్థం చేసుకోవాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా డిస్క్రిప్టివ్ టైప్ కన్నా కూడా విజువల్ రిప్రజెంటేషన్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. మనం ఉన్న బిజినెస్ యొక్క గ్రోత్ ఎలా ఉంది ఏంటనేది డయాగ్రామిక్ రిప్రజెంటేషన్ ఈజీ టు ఐడెంటిఫై ద సిచ్యువేషన్. సో ఉన్న డేటాని మనం గ్రాఫికల్ రూపంలోకి ప్రజెంట్ చేసుకోవడం కోసం ఈ డేటా విజువలైజేషన్ అనేది హెల్ప్ అవుతుంది. ఈజీ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది, లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది ఏంటనేది మనం అంతా రిఫర్ చేయవలసిన, జస్ట్ డయాగ్రామ్ చూడంగానే వీ కెన్ ఐడెంటిఫై. సో హియర్ డేటా విజువలైజేషన్ మీన్స్ general term that describes any effort to help people understand the significance of data by placing it in a visual context. So visual representation leads to easy to understand patterns, trends and correlation that might go undetected in text based data can be exposed and recognized easier with the data visualization software. So data visualization helps to easy to predict or easy to understand the situation. ఏం జరిగింది టెక్స్ట్ బేస్డ్ డేటా కన్నా కూడా, టెక్స్ట్ బేస్డ్ డేటా అంటే ఇలా డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ డేటా కన్నా కూడా ఇలా డయాగ్రామ్ ఉంది అంటే ఈజీ టు ఐడెంటిఫై ద సిచ్యువేషన్. సో బిజినెస్ యొక్క పొజిషన్ ఎలా ఉంది ఏంటి అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయాలి అని అన్నట్లయితే డేటా విజువలైజేషన్ ఈజ్ వెరీ వెరీ, దిస్ ఈజ్ ద ఈజీ టు అండర్స్టాండ్. దీస్ ఆర్ మొత్తం కూడా మనం రీడ్ చేయాలి. దానికన్నా కూడా బెటర్ టు అండర్స్టాండ్ టు విజువల్ ఎఫెక్ట్స్ అన్నమాట. సో వాట్ ఆర్ ద టెక్నిక్స్ ఏమేమి ఉన్నాయి, కామన్ జనరల్ టైప్స్ ఆఫ్ డేటా విజువలైజేషన్ ఏమేమి ఉన్నాయి. ఒకటి చార్ట్స్, మన అందరికీ తెలుసు, పై చార్టు, బార్ చార్టు, లైన్ చార్ట్, ఇవి చార్ట్స్ ఉపయోగించుకొని మీరు విజువలైజేషన్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి సమ్ బెటర్ ఏంటంటే ట్యాబులర్ ఫామ్లో టేబుల్స్లో డేటాని మనం ఇక్కడ అనలైజ్ చేసుకోవడం. ఇందాక బార్ చార్టు, పై చార్టు, లైన్ చార్ట్ ఇప్పుడు టేబుల్స్ రూపంలో తీసుకోవచ్చు. అలాగే గ్రాఫ్స్ ఆర్ చార్ట్స్ బోత్ ఆర్ సేమ్. అలాగే మ్యాప్స్ రూపంలో చూపించవచ్చు. అలాగే ఇన్ఫోగ్రాఫిక్స్, ఇన్ఫర్మేషన్ గ్రాఫిక్ రూపంలో చూపించవచ్చు. లేకపోతే డాష్ బోర్డ్స్ అంటే, డాష్ బోర్డ్స్ అంటే ఏంటంటే ఇది కూడా ఒక టాబులర్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. టోటల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా స్టాటిస్టికల్ ఫిగర్స్ ఉంటాయి దీంట్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్కి ఎంతమంది అపియర్ అయ్యారు, ఎంతమంది పాస్ అయ్యారు,
ఎంతమంది డిస్టింక్షన్ వచ్చింది, ఎంతమంది ఫెయిల్ అయ్యారు, ఇలాంటి ఓన్లీ సచ్ కైండ్ ఆఫ్ సమ్మరైజ్డ్ డేటా. డాష్ బోర్డ్స్ మీన్స్ నథింగ్ బట్ ఏ సమ్మరైజ్డ్ డేటా. అలాంటి డేటాను కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డేటా విజువలైజేషన్ అంట. సో చార్ట్స్ రూపంలో చెప్పొచ్చు, టేబుల్స్ రూపంలో చెప్పొచ్చు, గ్రాఫ్స్ రూపంలో చెప్పొచ్చు, మ్యాప్స్ రూపంలో చెప్పొచ్చు, ఇన్ఫోగ్రాఫిక్స్ అన్నాం, అలాగే డాష్ బోర్డ్స్ రూపంలో కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట. ఇవన్నీ కూడా మొత్తాన్ని కూడా కలిపి డేటా విజువలైజేషన్ అంటాం. డేటా విజువలైజేషన్ ఉన్న పరిస్థితుల్ని డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్, ఇంకా బాగా చెప్పాలంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ డేటా. మన దగ్గర ఉన్న డేటాని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ప్రజెంట్ చేయడం కోసం ఉపయోగించే ఏ టెక్నిక్ అయినా దాన్ని మనం ఇక్కడ డేటా విజువలైజేషన్ అంటాం. చార్ట్స్ రూపం కావచ్చు, టేబుల్స్ కావచ్చు, గ్రాఫ్స్ కావచ్చు, మ్యాప్స్ కావచ్చు, గ్రాఫిక్స్ ఇన్ఫోగ్రాఫిక్స్ కావచ్చు, అండ్ డాష్ బోర్డ్స్ అంటే సమ్మరైజ్డ్ డేటా కావచ్చు. ఈ మొత్తాన్ని కూడా కలిపి మనం ఇక్కడ డేటా విజువలైజేషన్ ఈజ్ హెల్ప్ఫుల్ టు ఈజీ టు అనాలిసిస్ అవర్ డేటా. నెక్స్ట్ వన్, బిజినెస్ ఛాలెంజెస్ ఇన్ బిజినెస్ అనాలిసిస్ అనలైటిక్స్. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్? ఎప్పుడు కూడా బిజినెస్ అనేది ఛాలెంజింగ్, డే టు డే ఛాలెంజింగ్. పరిస్థితులు ఎప్పుడు కూడా ప్రెడిక్ట్ చేయాలి, అంచనా వేయాలి, కండిషన్స్ అన్ని తెలుసుకోవాలి. దాన్ని ఏదైనా సిచ్యువేషన్ అరైజ్ అయినట్లయితే దాన్ని మనం ఇక్కడ ఛాలెంజింగ్గా తీసుకొని దాన్ని మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో వాట్ ఆర్ ద బేసిక్ బిజినెస్ ఛాలెంజెస్ అనేవి ఎలా ఉంటాయో కొన్ని పాయింట్స్ అనేది మీకు అక్కడ డిఫైన్ చేయడం జరిగింది. ఒకటి, కస్టమర్ అండ్ మార్కెట్ వాలటిలిటీ. ఎప్పుడు కూడా కస్టమర్ అనేవాడు ఎప్పుడు కూడా ఒకే ఐటమ్ని ఇష్టపడతాడా? ఫర్ ఎగ్జాంపుల్, ఇష్టపడ్డు, హీ వాంట్స్ టు మోర్ ఎప్పటికప్పుడు కొత్త ఐటమ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అంటే కస్టమర్ యొక్క నీడ్స్ని బేస్ చేసుకొని ఎప్పుడు కూడా బిజినెస్ అనేది ఉంటుంది, రైట్? సో అదొక ఛాలెంజింగ్ అనేది. కస్టమర్ యొక్క కోరికలు అనేవి నిరంతరం మారుతూ ఉంటాయి. సో అలా మారుతూ ఉన్నప్పుడు మార్కెట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఒకే రకమైన స్టాండర్డ్ మార్కెట్ అనేది ఉండదు. ఇట్ డిపెండ్స్ అపాన్ ది చేంజెస్ అనేది వస్తూనే ఉంటాయి. ఆ చేంజెస్ అన్నిటినీ కూడా మనం ఛాలెంజింగ్గా తీసుకొని అప్గ్రేడ్ అవ్వడం. సో కస్టమర్ యొక్క నీడ్స్ని మనం ముందుగానే ప్రిడిక్ట్ చేయడము, లేకపోతే కస్టమర్ యొక్క అభిరుచులు ఏ రకంగా చేంజ్ అవుతున్నాయి, దానికి తగ్గట్టుగా మార్కెట్ ట్రెండ్స్ ఎలా మారుతున్నాయి, ఇంతవరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటే ఏంటి, ట్రెండ్స్ని బట్టి బిజినెస్ యాక్టివిటీస్ని కూడా చేంజ్ చేసుకోవాలి. ఇదంతా చేయడం కూడా బిగ్ ఛాలెంజ్ అనమాట. సో కస్టమర్ యొక్క అభిరుచులు కానీ అలాగే మార్కెట్ ట్రెండ్స్ కానీ ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఉండవు. దే హ్యావ్ టు చేంజబుల్, నిరంతరం వాలటైల్, మార్పులు జరుగుతూనే ఉంటాయి. వాటికి అనుగుణంగా బిజినెస్ని మనం ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. దెన్ ఓన్లీ వీ కెన్ మెయింటైన్ అవర్ బిజినెస్ యాక్టివిటీస్ అన్నమాట. అలాగే ర్యాపిడ్లీ గ్రోయింగ్ వాల్యూమ్ అండ్ వెరైటీ ఆఫ్ డేటా. సో చేంజెస్ అనేవి కూడా ర్యాపిడ్లీ చేంజెస్, గ్రోత్ అనేది బాగా పెరిగిపోతుంది. దానివల్ల వాల్యూమ్ ఆఫ్ డేటా, వెరైటీ ఆఫ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా అరేంజ్ అవుతాయి. వాటినన్నిటినీ కూడా అనలైజ్ చేయాలి. సో ఇదంతా కూడా బిగ్ ఛాలెంజ్ అన్నమాట. సో ఇవాళ రేపు మార్కెట్ ట్రెండ్స్ని ఎప్పటికప్పుడు ప్రెడిక్ట్ చేయాలి. ఎప్పటికప్పుడు అన్నా కూడా ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయాలని, ఫ్యూచర్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఫ్యూచర్ని మనం ఇక్కడ ప్రెడిక్ట్ చేయాలి. ర్యాపిడ్గా గ్రోయింగ్ అవుతూ ఉంటుంది. ఫ్యూచర్లో ఇది జరగవచ్చు, ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇంతవరకు ఉండొచ్చు. ఇలాంటి దాన్ని మనం ఇక్కడ ర్యాపిడ్లీ గ్రోయింగ్ వాల్యూమ్ ఆఫ్ అండ్ వెరైటీ ఆఫ్ డేటాను మనకి ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ చేంజెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. కాస్ట్ అనేది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది ఈ చేంజెస్ వచ్చినప్పుడు. కాస్ట్తో పాటు అందుకని ఆ చేంజెస్ అన్నింటినీ కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి కదా. వాటినన్నింటినీ కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి అని అంటే ఆటోమేటికల్లీ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానికి సంబంధించిన స్టాఫ్ అనేది కూడా నీడెడ్. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే రిలేటెడ్ పర్సన్ని రిక్రూట్ చేసుకోవాల్సింది.
అంటే స్టాఫ్ అనేది రిక్వైర్మెంట్. ఛాలెంజింగ్ చేయాలనుకున్నప్పుడు, బిజినెస్ ఛాలెంజింగ్గా మనం తీసుకొని మనం యాక్టివిటీని మనం పెర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు స్టాఫ్ అనేవాళ్ళు కూడా ప్రాపర్గా వర్క్ చేయాలి. అలాగే ఎఫిషియంట్ మెంబర్స్ అనేవి ఇక్కడ నీడ్ అవుతూ ఉంటుంది. అలాగే కాంప్లెక్సిటీ, కొన్ని కాంప్లికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. వీటినన్నింటినీ మనం మెయింటైన్ చేసినప్పుడు కొన్ని ఒడిదుడుకులు అంటారు, వాటినన్నింటినీ కూడా మనం ఛాలెంజింగ్గానే తీసుకొని ప్రతి ఒక్క యాక్టివిటీని డీటెయిల్గా అయినా సరే అనలైజ్ చేసుకొని ఇంప్లిమెంటేషన్ చేసుకొని ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ట్రెండ్స్ని ఫాలో అవుతూ, కస్టమర్ యొక్క నీడ్స్ని ఫాలో అవుతూ, మార్కెట్ ట్రెండ్స్ని ఫాలో అవుతూ, ర్యాపిడ్గా చేంజ్ అవుతున్న టెక్నాలజీని మనం కూడా అప్డేట్ అవుతూ వాటికి అనుగుణంగా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే దెన్ ఆటోమేటికల్గా వీ కెన్ చేంజ్ అవర్ యాక్టివిటీస్ అన్నమాట. అలాగే డ్యూరేషన్, ఎంత టైంలో మనం ఇక్కడ వీటిని సార్ట్అవుట్ చేసుకోవచ్చు, దానికి సంబంధించిన డేటా గ్యాదరింగ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా బిజినెస్ అనాలిసిస్లో ఛాలెంజింగ్ సరే. మనం అనలైజ్ చేయాలి అని అంటే ఇవన్నీ డిపెండ్స్ అవుతుంది. కస్టమర్ యొక్క నీడ్స్ ఏంటి, మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ర్యాపిడ్గా డెవలప్ అవుతున్న డేటా కావచ్చు, సిచ్యువేషన్ కావచ్చు, ట్రెండ్స్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, వాటికి అనుగుణంగా కాస్ట్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. వాటికి సంబంధించిన ఎఫిషియెంట్ స్టాఫ్ మెంబర్ రిక్వైర్మెంట్ అవుతుంది. కొన్ని కాంప్లికేషన్స్ రిస్క్లో ఉంటాయి, కొంత టైం ఫ్యాక్టర్ పట్టింది ఇదంతా మనం డెవలప్ చేసుకోవడానికి. దానికి సంబంధించిన డేటా తీసుకోవాలి. వీటినన్నిటిని ఛాలెంజింగ్గా తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ బిజినెస్ ఛాలెంజ్ ఈ అనాలిసిస్ అనేది బిజినెస్లో ఉపయోగపడుతుంది. అప్పుడే మనం బిజినెస్ని ఛాలెంజింగ్గా తీసుకొని మనం లీడ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ద బేసిక్ బిజినెస్ అనలైటిక్స్ అన్నమాట. సో ఇది బేసిక్స్ అండి. సో ఈ అనాలిసిస్ వచ్చేపాటికి రీసెర్చ్ చేస్తాము, అనలైజ్ చేసుకుంటాము, బిజినెస్లో ఏముంది, వాటి యొక్క నీడ్ ఏంటి, డిఫెక్ట్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, వాటికి సొల్యూషన్ ఏంటి అనేదాన్ని మనం ఇక్కడ బిజినెస్ అనాలిసిస్ అంటాం. అలాగే దీని యొక్క లైఫ్ సైకిల్ ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ సెట్ ఆఫ్ స్టెప్స్ కొన్ని ఫాలో అవుతూ ఉండాలి. ఒక్కొక్క స్టెప్ని డీటెయిల్గా మనం ఇక్కడ అనలైజ్ చేసుకుంటూ పోతే దాని ద్వారా ప్రాజెక్ట్ని మనం సక్సెస్ఫుల్గా లీడ్ చేసుకోవచ్చు. ఏమంటే అంటే లైఫ్ సైకిల్లో డేటాను డిస్కవర్ చేసుకుంటాం, డేటాను ప్రిపరేషన్ చేసుకుంటాం, మోడల్ ప్లానింగ్, మోడల్ బిల్డింగ్, ఆపరేషనలైజ్, కమ్యూనికేషన్ రిజల్ట్స్, ఇవన్నీ కూడా లైఫ్ సైకిల్ అన్నమాట. నెక్స్ట్ వన్, డేటాని ఎలా ప్రాసెస్ చేసుకుంటాం, బిజినెస్ అనాలిటిక్స్ ప్రాసెస్ అంటాం. ఎలా అనలైజ్ చేసుకుంటాం, దాని ప్రాసెసింగ్లో రియల్ టైమ్ అనాలిసిస్ అన్నమాట. అంటే కరెంట్ సిచ్యువేషనల్గా రియాక్టింగ్ సిచ్యువేషన్స్ టు యాంటిసిపేటింగ్ కరెంట్ సిచ్యువేషన్, రియల్ టైం ఉన్న కండిషన్స్ని బేస్ చేసుకొని వీ హ్యావ్ టు ఇంప్లిమెంటేషన్ అన్నమాట. సో ఈ ప్రాసెసింగ్ స్టేజ్లో డిఫైన్ ద బిజినెస్ నీడ్స్ ఏంటి, ఎక్స్ప్లోర్ ద డేటాను ఎక్స్ప్లోర్ చేయటం, అనలైజ్ చేసుకోవటం, ప్రిడిక్ట్ చేసుకోవటం, వాట్స్ లైక్స్ టు హ్యాపెన్, అలాగే ఫైండ్ ది బెస్ట్ సొల్యూషన్ ఏంటి, మేక్ ఏ డిసిషన్, ఆ డిసిషన్ని మనం అక్కడ అప్డేట్ చేసుకొని మనం అక్కడ ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే డేటా ఎక్స్ప్లోర్ చేయాలి, మనం అనలైజ్ చేయాలి అని అంటే వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ ద డేటా. సో ఆ డేటాని మనం క్వాలిటీ ఇన్పుట్ చేస్తే క్వాలిటీ ఆఫ్ యువర్ అవుట్పుట్ వస్తుంది. సో ఆ డేటాను మనం ఏ రకంగా ఎక్స్ప్లోర్ చేసుకుంటామంటే వేరియబుల్ ఐడెంటిఫికేషన్ ఏంటి, యూనివేరియేట్, వేరియబుల్స్ ఏమేమి అవసరం అవుతాయి వాటిని గుర్తించడం, అలాగే యూనివేరియేట్ అంటే వన్ వేరియబుల్తో మనం అనలైజ్ చేసుకోవటం, బైవేరియేట్ అనాలిసిస్ అంటే 2 వేరియబుల్స్ తీసుకొని మనం అనాలిసిస్ చేసుకోవటం, మిస్సింగ్ వాల్యూ ట్రీట్మెంట్స్ అంటే మిస్సింగ్ వాల్యూస్ అనేవి లేకుండా చూసుకోవటం, అలాగే అవుట్లైన్ ట్రీట్మెంట్ కూడా లేకుండా చూసుకోవటం, అంటే ఓన్లీ అవుట్లైన్సే కాకుండా డీటెయిల్గా డేటాను గ్యాదర్ చేసుకోవటం, అలాగే వేరియబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏ ఫంక్షన్కి ఆ ఫంక్షన్కి సపరేట్ వేరియబుల్స్ తీసుకొని మనం అనలైజ్ చేసుకోవటం, అలాగే ప్రాపర్ వేరియబుల్ క్రియేషన్ అనేది కూడా ప్రాపర్గా మనం డిజైన్ చేసుకున్నట్లయితే స్టాటిస్టికల్ అనాలిసిస్ కోసం ఈ వేరియబుల్స్, ఈ డేటా, ఈ ఎక్స్ప్లోరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే నెక్స్ట్ డేటా అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే డేటా అంటే రా ఫ్యాక్ట్స్ అన్నాం. కరెక్ట్ కాన్సెప్ట్ అనేది స్టాటిస్టికల్ మెజర్మెంట్స్ కోసం, స్టాటిస్టికల్ అనాలిసిస్ కోసం కొన్ని ఫార్ములాస్తో మనం ఇంప్లిమెంటేషన్ చేయాలంటే డేటా టైప్స్ అనేవి కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఆ డేటా టైప్స్లో మెయిన్గా కేటగిరికల్ డేటా, న్యూమరికల్ డేటా. కేటగిరికల్ డేటా
లీడ్స్ టు నామినల్ డేటా, ఆర్డినల్ డేటా. న్యూమరికల్ డేటా వచ్చేసి ఇంటర్వెల్ డేటా అండ్ రేషియో డేటా. నామినల్ డేటా వచ్చేప్పటికి లేబుల్ నేమ్స్ చెప్తుంది. ఆర్డినల్ డేటా వచ్చేప్పటికి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్తుంది. ఇంటర్వెల్ డేటా వచ్చేప్పటికి స్పాన్ ఆఫ్ డేటా, బిట్వీన్ ద స్పాన్ ఆఫ్ డేటా స్టోరేజ్ అనేది ఈ ఇంటర్వెల్లో ఉంటుంది. అలాగే రేషియో వచ్చేప్పటికి 0 to పర్టికులర్ రేంజ్ ఆఫ్ డేటా మధ్యలో ఉన్న అనాలిసిస్ కోసం మనం ఇక్కడ రేషియో డేటా టైప్స్ మనం ఇక్కడ యూజ్ చేస్తాము. అలాగే డేటా విజువలైజేషన్. డేటా విజువలైజేషన్ వచ్చేప్పటికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అవర్ డేటా. సో చార్ట్స్, టేబుల్స్, గ్రాఫ్స్, మ్యాప్స్, ఇన్ఫోగ్రాఫిక్స్, ఈ డాష్ బోర్డ్స్ ఇవన్నీ కూడా డేటా విజువలైజేషన్. ఈజీ టు పీపుల్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డేటా. డేటా మొత్తాన్ని కూడా మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి. అలాగే మనం టెక్స్ట్ బేస్డ్ డేటా కన్నా కూడా డేటా విజువలైజేషన్ ద్వారా ఈజీ టు ప్రెడిక్ట్ అనమాట. వాట్ ఆర్ ద బిజినెస్ ఛాలెంజెస్ ఏంటంటే కస్టమర్ యొక్క నీడ్స్ ఎలా ఉంటున్నాయి, అలాగే మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉంటున్నాయి, కస్టమర్ ఎప్పుడు ఏమేమి కోరుకుంటున్నాడు, ఎటువంటి చేంజెస్ కోరుకుంటున్నాడు ఏంటి అనేది కూడా ఈ కస్టమర్ అండ్ మార్కెట్ వాలిడిటీలో చూసుకోవచ్చు. అలాగే టెక్నాలజీ పరంగా కావచ్చు, చేంజ్ అవుతూ ఉంటాయి, ర్యాపిడ్గా డెవలప్ అవుతూ ఉంటుంది. వాటిని ఆ డేటాను మనం మెయింటైన్ చేసుకోవటం, వాటికి సంబంధించిన కాస్ట్ ఎఫెక్ట్స్ని కూడా మనం మెయింటైన్ చేసుకోగలగటం. అలాగే స్టాఫ్, ఎఫిషియెంట్ స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవటం, కాంప్లికేషన్స్ అన్నింటినీ కూడా ఓవర్కమ్ అవటం, డ్యూరేషన్ ఎంత సర్టెన్ పీరియడ్ ఆఫ్ టార్గెట్ పెట్టుకుని ఆ టైంలో మనం రికవర్ అవ్వటం. అలాగే డేటా, ప్రాపర్ డేటాని మనం కలెక్ట్ చేసుకోవటం. ఇవన్నీ కూడా ఛాలెంజెస్ అని మనం అనాలిసిస్ చేయడం కోసం ఇవన్నీ కూడా మనకి హెల్ప్ అవుతాయి అనమాట. దీంతో ఫస్ట్ యూనిట్ ఆఫ్ బిజినెస్ అనలైటిక్స్లో మనం ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాం. దీంట్లో ఖచ్చితంగా మనం ఇక్కడ బిజినెస్ అనాలిసిస్ లైఫ్ సైకిల్ ఒకటి జాగ్రత్తగా చూసుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే బిజినెస్ అనలైటిక్స్ ప్రాసెస్ ఆల్సో ఇంపార్టెంట్ వన్. అలాగే బిజినెస్ డేటా ఎక్స్ప్లోరేషన్, డేటా టైప్స్ అండ్ డేటా వర్చువలైజేషన్. డేటా ఎక్స్ప్లోరేషన్ అయిపోయిన తర్వాత డేటా టైప్స్, విజువలైజేషన్. దెన్ ఫైనల్లీ బేస్ ఛాలెంజెస్ ఆఫ్ బిజినెస్ అనలిటిక్స్. ఇవన్నీ కూడా ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి పాయింట్స్ రాసుకొని గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అయితే ఈజీగా ఉంటుంది. సో దీంతో ఫస్ట్ యూనిట్ బిజినెస్ అనలిటిక్స్లో ఫస్ట్ యూనిట్